ఇప్పుడు వచ్చిన మీ అందరికీ యేసయ్య నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి పరిశుద్ధ దినములు ఆయన ఆలయంలో సమకూటకి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవదేవునికి మహిమ కలుగునుగాక. అంతేకాదు ఆయన బల్లలో పాలు పొందుటకు ప్రభు మరోసారి మనకు భాగ్యం అనుగ్రహించి ఉన్నారు. కుటుంబంగా ఆయన బల్లలో పాలు పొందుకునే ధన్యకరమైన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. సంతోషంగా ఉన్నవారు దేవుని స్తుతించండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. అలా సమీర్ కూడా కొంచెం ఇటు జరిగితే బాగుంటుంది. ఫస్ట్ లైన్ క్రమంగా కూర్చుంటే అన్ని లైన్లు క్రమంగా వస్తాయి. మంచిది. మనము ఈ దినము ప్రభు బలలో పాలు పొందబోతున్నాము. అయితే ప్రభు బలలో మనం పాలు పొందే ప్రతిసారి కూడా మనం పశ్చాత్తాపమును గురించి ఎక్కువ ధ్యానిస్తే బాగుంటుందని ఆలోచన కలిగి వాటి గురించి మాట్లాడాలని మేము వద్దు నిలబడి ఉన్నాను. ఇప్పటికే మీకు 2 సార్లు పశ్చాత్తాపం గురించి బోధించాము. అయితే ఇక్కడ నేను మీకు పశ్చాత్తాపము క్రైస్తవ జీవితంలో విశ్వాసము పశ్చాత్తాపం అనేవి ఎంత ప్రాముఖ్యమైనయో మీకు మొదట జ్ఞాపకం చేశాను. ఆ తర్వాత నిజమైన పశ్చాత్తాపం ఏంటో తెలుసుకునే ముందు అసలు కపటమైన పశ్చాత్తాపం ఏంటి అని కూడా మీకు పోయిన ప్రభు బల్ల దినమున మాట్లాడటం జరిగింది. కపట పశ్చాత్తాపం అంటే దానిలో మోసపూరితమైన పశ్చాత్తాపం అంటే ఎవరో ఒకరు తమ తప్పిదాన్ని ఎత్తి చూపించినప్పుడు దానికి భయపడటమే పశ్చాత్తాపం కాదు. మీకు 2 ఉదాహరణలు కూడా చెప్పాను. ఒకటి ఎవరు చెప్పండి? యెజబేలు భర్త అయిన ఆహాబు రాజు ఏం చేశాడు? తన తప్పిదాన్ని ప్రవక్త ద్వారా దేవుడు ఎత్తి చూపించినప్పుడు భయపడిపోయాడు, కానీ ఏమవ్వలేదు, పశ్చాత్తాపుతుడు అవ్వలేదు. భయపడినా కూడా దేవుడు తన ఉద్దేశించిన శిక్షను పోస్ట్ పోన్ చేశాడు, కానీ శిక్షించక మానలేదు. కాబట్టి మనం అదే ఇంకొక వ్యక్తి ఎవరు చెప్పండి? యోధా కూడా తన తప్పిదాన్ని గ్రహించాడు, బాధపడ్డాడు. ఆహాబేమో భయపడ్డాడు, ఇక్కడేమో యోధా చూస్తే ఏం చేశాడు? బాధపడ్డాడు. అయ్యో నీతిమంతుని అప్పగించానని. బాధపడటం వేరు, పశ్చాత్తాపడటం వేరు. బాధపడిన అదే వ్యక్తి పశ్చాత్తాపుడే క్రీస్తు యొద్దకు మళ్ళుకుంటే బాగుండేది, కానీ ఆ పని చేయలేదు. అందువలన ఇద్దరు పశ్చాత్తాపము కపట పశ్చాత్తాపం కాబట్టి వారి జీవితాల్లో వారు మేలు పొందుకోలేదని మీకు జ్ఞాపకం చేశాను. ఇంకోటి మోసపూరితమైన పశ్చాత్తాపంలో ఇంకోటి ఏంటి మీకు చెప్పింది అంటే, ఒక వ్యక్తి మరణ పడక మీద ఉన్నప్పుడు, ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఆ ఆపద నుండి తొలగించబడటానికి ఆపద మొక్కులు మొక్కుంటారు. ప్రభా ఇప్పటి నుండి నేను ఇలా చేయను, అలా చేయను, ఇలా ఉంటాను. కానీ అదంతా నయమైపోయిన తర్వాత ఏం చేస్తారు? ఆ పాపపు వాంఛ వారిలోనే బ్రతికి ఉంటుంది కాబట్టి ఆ వాంఛను జయించలేక మరలా ఏం చేస్తారు? వారు మొక్కుకున్న మొక్కుబళ్ళు, వారు చేసుకున్న తీర్మానాలు, ప్రభుకు వారు ఇచ్చిన మాట అంతా మర్చిపోయి ఏం చేస్తారండి? మరలా పాపంలో పడిపోతారు. ఆపద వచ్చినప్పుడు ఆ ఆపద నుండి దేవుడు గట్టెక్కించాలన్నట్లుగా ఆ సమయంలో అది కూడా పశ్చాత్తాపము కాదు, అదే ఏం చెప్పాను? స్వాభిమానము, మరణ పడక తీర్మానాలు పశ్చాత్తాపము కానే కాదు. కాబట్టి పశ్చాత్తాపంలో మరొకటి ఏంటంటే, వాళ్ళు ఒక పాపాన్ని వదిలేస్తారు, కానీ చాలా పాపాలు, ఒక పాపాన్ని వదిలిపెడితే వాళ్ళు పశ్చాత్తాపతులు అయిపోయారు అనుకుంటారు. కానీ చాలా ఉంటాయి వారిలో. అన్నీ ఒప్పుకుంటేనే పశ్చాత్తాపం, కానీ ఒకటి కాదు. ఇంకోటి ఏంటంటే, ఒక కొత్త పాప మోజులో పడిపోయి పాతదాన్ని వదిలిపెట్టామని చెప్పేసి అది పశ్చాత్తాపం కాదు. ఒకటి వదిలిపెట్టి ఇంకోటి ధరించుకోవటం. ఇంకోటి ఏంటంటే, ఈ తప్పు చేయటం వల్ల నాకు ఏదైనా నష్టం కలిగిద్దేమో, ఈ తప్పు చేయటం వల్ల నాకేమైనా ప్రాణహాని కలిగిద్దేమో అని భయంతో పాపాన్ని వదిలిపెట్టడం కూడా పశ్చాత్తాపం కాదు. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా కపట అసలు పశ్చాత్తాపం అంటే ఏంటి? చేంజ్ ఆఫ్ హార్ట్ అంటే మన హృదయాలు మార్పు చెందటం. మన యొక్క జీవిత దిశ ఇప్పటి వరకు ఒక దిశలో వెళ్తూ ఉన్నాము. ప్రభువుని అంగీకరించిన తర్వాత మన జీవిత దిశే మారిపోవాలన్నమాట. అంటే మన జీవిత పద్ధతులే మారిపోవాలి. ప్రభువుని అంగీకరించిన తర్వాత మన ప్రతి విషయంలో కూడా మార్పు రావాలి. పశ్చాత్తాపడితే ప్రతి విషయంలో మార్పు అనేది కనిపిస్తూ ఉండాలన్నమాట. మన పాత జీవితాన్ని అలాగే ఉంచుకొని క్రీస్తుని మనము ధరించుకోవాలంటే అది కుదరదు. క్రీస్తులో మన పాత రోత జీవితంలో ప్రభు అంగీకరించరు, ప్రభు మన హృదయంలోకి రానన్నమాట. క్రీస్తుని కలిశాక మన జీవితం ఖచ్చితంగా ఏమవ్వాలి చెప్పండి? మారిపోవాలన్నమాట. క్రీస్తుని ప్రేమించడం అంటే క్రీస్తుని వెంబడించడం అంటే మన జీవితంలో ఖర్చు అవుతుంది.
క్రీస్తుని వెంబడించడం అంటే అది మామూలు విషయం కాదు. అందుకే దేవుడు ఏమన్నాడు, ఒక వ్యక్తి ఏదైనా గోపురాన్ని కట్టాలంటే కూర్చొని ఏం చేస్తాడంటే ఎంత ఖర్చు అయిద్దో, ఇలా క్రీస్తుని వెంబడించడానికి కూడా మనం ఏం చేయాలంట, కూర్చొని ఆలోచించాలంట ఎంత ఖర్చు చేయాలి. క్రైస్తవ జీవితం అంటే త్యాగంతో కూడింది. ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టడం అంటే నీ జీవితాన్ని ఖర్చు పెట్టాలి. నీ పాత జీవితాన్ని అంతటిని కూడా వదిలివేయాలి. చాలా ఇరుకు మార్గం ఇది. ఎలాంటి మార్గము? మనం ఇష్టం వచ్చినట్లు బ్రతకడానికి అవకాశం లేని ఒక ఇరుకు మార్గం. ఈ ఇరుకు మార్గంలో ఎవరు పడతారని ఎన్నిసార్లు మీకు చెప్పాను చెప్పండి? నీవు నీ యేసే తప్పితే మరొకరు పట్టరు. అర్థమవుతుందా? అంత ఇరుకైన మార్గము. ఆ ప్రభు కొరకు దేన్నైనా నువ్వు వదిలిపెట్టుకోలేకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. మనము చాలాసార్లు ఎవరికో కొరకు ఈజీగా దేవుని వదిలిపెట్టుకుంటూ ఉంటాము. వాళ్ళు క్రైస్తవులు కానేరరు. కాబట్టి మన జీవితంలో క్రీస్తు కొరకు దేన్నైనా వదిలిపెట్టుకొని ఎంత ఖర్చు అయినా నేను నీ కొరకే బ్రతుకుతాను అనేవారే దేవుని శిష్యులు అవుతారనమాట. నా నిమిత్తము ఏం చెప్పారు యేసయ్య? ఆ ఉపమానం లెక్క పెట్టుకునే విషయం గురించి చెప్పే పైనే నా నిమిత్తం తల్లినైనను తండ్రినైనను ఏంటి చెప్పండి, వ్యాపారంనైనను సంపాదనైనను ఏదైనా సరే నా నిమిత్తము దేన్నైనా పోగొట్టుకునే లేనివాడు నా రాజ్యానికి పాత్రుడు కాదన్నాడు. కాబట్టి మనము ఎంతవరకు త్యాగపూరితమైన భక్తి చేస్తున్నాం అనేది మనం ఆలోచన చేయాలి. కాబట్టి క్రీస్తుని పశ్చాత్తాపం అంటేనే మన హృదయంలో, మన క్రియల్లో, మన జీవిత విధానంలో మార్పును ప్రదర్శించడం అనమాట. నిజమైన పశ్చాత్తాపం యొక్క లక్షణాల గురించి నేను ఈరోజు మీతో మాట్లాడతాను. పశ్చాత్తాపము దేవుని ఆత్మ యొక్క కృపావరం. అంటే పశ్చాత్తాపము ఎవరు పొందుకుంటారంటే, ఒక వ్యక్తి విశ్వాసం ద్వారా ప్రభువుని తన హృదయంలోకి అంగీకరించినప్పుడు తనలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రవేశిస్తాడు. ఎవరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో వారు మాత్రమే వారి పాపాలని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఒప్పింపజేస్తాడంట. ఏం చేస్తాడు చెప్పండి? ఒప్పింపజేస్తాడంట. ప్రతి చిన్న విషయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే, ఇది తప్పు, ఇది ఇలా చేయకూడదు, ఇది ఇలా మాట్లాడకూడదు, ఇది ఇలా వెళ్ళకూడదు, ఇది దేవుని చిత్తమ కాదు అనే ప్రతి విషయంలో మన అంతరాత్మలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడు? గద్దిస్తాడనమాట. మీకు అంతకుముందు చెప్పాను, వెయింగ్ మిషన్ లాగా. అంటే ఒక బరువులు తూచే మిషన్ ఉంటుంది కదా, ఉల్లిపాయలు అవన్నీ పెద్ద పెద్ద వెయిట్ చూస్తారు కదా. ఆ మిషను మంచిగా పని చేస్తే దాని మీద మనం 10 గ్రాములు పెట్టినా కూడా 10 గ్రాములను చూపిస్తుంది. ఆ మిషన్ చెడిపోతే దాని మీద 100 కేజీలు పెట్టినా కూడా ముళ్ళు తిరగదు. అలాగే మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ప్రతి చిన్న విషయాన్ని మన చేత ఏం చేస్తాడు చెప్పండి? ఒప్పింప చేస్తాడు. పరిశుద్ధాత్మ లేని వారు ఏ పాపం చేసిన వారు వాళ్ళకి పాపం చేస్తున్నారన్న ఫీలింగే ఉండదండి. ఈజీగా దొంగతనం చేస్తారు, ఈజీగా అబద్ధం ఆడేసేస్తారు, ఈజీగా మాట తప్పుతారు. కాబట్టి ఇవన్నీ కూడా వారిలో పరిశుద్ధాత్మ లేకపోవటం బట్టి వారి ప్రవక్తన అలా ఉంటుందన్న విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి పశ్చాత్తాపం అనేది దేవుని ఆత్మ యొక్క కృపావరాల్లో ఒకటైంది. పశ్చాత్తాపం ద్వారా ఒక పాపి తన అంతరంగంలో అణుకువ కలిగి బాహ్యంగా రూపాంతరం చెందుతాడు. ఏం చెప్పండి? పశ్చాత్తాపం ద్వారా ఒక వ్యక్తి అంతరంగంలో ఏమవుతాడంట? అణుకువ స్వస్థబుద్ధి కలిగి బాహ్యంగా ఏమవుతాడు? రూపాంతరం చెందుతాడు. ఈ అంతరంగంలో మార్పు వచ్చినప్పుడే బాహ్య రూపంలో మనకి మార్పు వస్తుంది అనమాట. కాబట్టి పశ్చాత్తాపం ద్వారా పాపి అంతరంగంలో ఏమవుతాడు చెప్పండి? అణుకువ స్వస్థబుద్ధి కలిగి ఉంటాడు. బాహ్యంగా ఏమవుతాడు? రూపాంతరం చెందుతూ ఉంటాడు. అంటే మార్పు చెందుతూ ఉంటాడు. ఏ రూపాంతరము? ఏ రూపం వచ్చేంత వరకు? క్రీస్తు స్వారూప్యం వచ్చేంత వరకు ఎదుగుతూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పశ్చాత్తాపం ఆత్మీయ ఎదుగుదలకు ఒక ఔషధం లాంటిదండి. అర్థమవుతుందా? మన ఆత్మీయ ఎదుగుదలకు మంచి ఔషధం ఏంటంటే పశ్చాత్తాప హృదయము. ఈ పశ్చాత్తాప హృదయం ఎవరిలో ఉంటుందో వారే ఆత్మీయంగా బహుబలంగా ఎదగలుగుతారు. లేని ఎడల ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్లుగా ఏ స్థితిలో వచ్చారో ఆ స్థితిలోనే ఉంటారు చివరి వరకు. కాబట్టి ఆ పశ్చాత్తాపం ఎవరిలో ఉంటుందో వాళ్ళ ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది అనమాట. కాబట్టి పశ్చాత్తాపం, నిజమైన పశ్చాత్తాపం యొక్క లక్షణాల గురించి చెప్పే ముందు, ఈ పశ్చాత్తాపం అనేది 6 ప్రత్యేకమైన మందులతో తయారు చేయబడుతుందంట. ఏం చెప్పండి? 6 ప్రత్యేకమైన మందులు అంటే ఇప్పుడు చెప్పాలంటే ఒక బిర్యానీ చేయాలన్నా, లేకపోతే మనము ఏదైనా ఒక పుదీనా పచ్చడి చేయటం రాదన్నా, రకరకాలు మనం ఇప్పుడు ఆన్ చేయగానే వచ్చేస్తాయి యూట్యూబ్లో. ఆ యూట్యూబ్లో ముందు ఏం చెప్తారు వారు?
ఇంగ్రీడియంట్స్ ఏం కావాలి, అర్థమవుతుందా? ఆ ఇంగ్రీడియంట్స్ అని చెప్పిన తర్వాత ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తారు. అలాగే ఈ పశ్చాత్తాపం కూడా 6 ఇంగ్రీడియంట్స్తో తయారు చేయబడింది. వీటిలో ఏది మిస్ అయినా కూడా అది సంపూర్ణమైన పశ్చాత్తాపం కాదు. మీరు ఏది మర్చిపోయినా ఇది మాత్రం మర్చిపోవద్దు. ఏది ఇంగ్రీడియంట్స్ ఏంటో గుర్తుంటే కొంచెం ముందు వెనక వేసినా కూడా కొంచెం టేస్ట్ బాగానే ఉంటుంది. కాబట్టి ఈ 6 విషయాలు అంటే పశ్చాత్తాపము తయారు చేయబడిన 6 విషయాలు ఏంటంటే, మొదటిది పాపమును దృష్టించుట, రెండోది పాపము గురించి వేదన పడుట, మూడోది పాపాన్ని ఒప్పుకోవటము, పాపం గురించి సిగ్గుపడటము, పాపాన్ని ద్వేషించటము, ఆ పాపము నుండి మళ్ళుకోవటం, తిరగటం. అర్థమవుతుందా? ఈ 6 ఉన్నప్పుడే దాన్ని ఏమంటారు చెప్పండి? పశ్చాత్తాపం అంటారు. వీటిలో ఒక్కటి మిస్ అయినా కూడా అది నిజమైన పశ్చాత్తాపం కాదు. కాబట్టి నిజమైన పశ్చాత్తాపం ఏంటో తెలియటానికి ఈ 6 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటేంటి? పాపాన్ని దృష్టించటం, అంటే మనలో పాపాన్ని మనము దృష్టి చూడటం. తర్వాత ఆ పాపమును దృష్టించిన తర్వాత దాని గురించి ఏమవ్వాలంట? వేదన పడటం, బాధపడటం. ఆ తర్వాత ఏం చేయాలి? వేదన పడిన ఆ పాపాన్ని ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? యేసే దగ్గర కన్నీటితో ఒప్పుకోవాలి, నేను పాపినయ్యా అని. తర్వాత ఒప్పుకున్న తర్వాత చేసిన పను మనం మార్పు చెందిన తర్వాత ఏ పాపం చేసిన దేవుని బాధపట్టామో అది మనకేం కలిగించాలి? సిగ్గు కలిగించాలి. అయ్యో, అలాంటి పనులు చేశా, నేను నా దేవుని బాధ పెట్టాను, ఇలాగా నేను ప్రవర్తించింది ప్రభువుని ఎరగక ముందు అని ఆ పాపం గురించి మనం ఏం పడాలి? సిగ్గుపడాలి. ఆ తర్వాత ఏమవ్వాలంట? ఆ పాపాన్ని ద్వేషించాలి. ద్వేషించకపోతే మరలా ఆహ్వానించే అవకాశం ఉంటుంది. ఏ పాపం గురించి మనం సిగ్గుపడుతున్నామో ఆ పాపాన్ని ఏం చేయాలంట? ద్వేషించాలి. పూర్తిగా ద్వేషించిన తర్వాత పూర్తిగా అటువైపు ఉన్న మనము యేసయ్య వైపు ఏమవ్వాలి? ఇట్లా తిరగాలి, ఆయన వైపు మళ్ళుకోవాలన్నమాట. ఇవి జరిగినప్పుడు, ఈ 6 జరిగితేనే దాన్ని ఏమంటారు చెప్పండి? పశ్చాత్తాపం అంటారనమాట. కాబట్టి ఇందులో ఏ ఒక్క ఇంగ్రీడియంట్ కలపకుండా ఉన్నా ఇవన్నీ జరిగేటప్పుడు మనకేమొస్తుంది? కన్నీరు వస్తుంది ఖచ్చితంగా. మనం పాపాలు దృష్టించినప్పుడు, ఆ పాపాన్ని గురించి వేదన పడుతున్నప్పుడు కన్నీరు వస్తుంది. దాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నప్పుడు కన్నీరు వస్తుంది. దాని గురించి సిగ్గుపడుతున్నప్పుడు వేదన కలుగుతుంది. దాన్ని ద్వేషించినప్పుడు బాధ కలుగుతుంది. ప్రభు వైపు మళ్ళుకుంటున్నప్పుడు, దేవా ఇంత కృప నాకు ఇచ్చే అభాగ్యురాలు నాకని కన్నీరు కలుగుతుంది. కాబట్టి పశ్చాత్తాపం అనేది కన్నీటితో ప్రభు సన్నిధిలో జరిగే ఈ ప్రక్రియలో ఈ 6 ఇంగ్రీడియంట్స్తో ఇందులో ఏ ఒక్క ఇంగ్రీడియంట్ కలపబడకపోయినా కన్నీరు అనే ఔషధం ఏమవుదంట? పని చేయదంట. అర్థమవుతుందా? ఈ కన్నీరు అనేది ఔషధము. ఈ ఔషధం పని చేయాలి, పశ్చాత్తాపంతో వచ్చే ఆ కన్నీరు అనే ఔషధం పని చేయాలంటే ఏముండాలి? ఈ 6 ఉండాలి మనకి ఖచ్చితంగా. కాబట్టి ఈరోజు నేను ఈ 6 మీకు ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ బహుశా 1, 2 చెప్తాను అంతే. తర్వాత మనము నెక్స్ట్ ప్రభు బలలో వాటి గురించి ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటి ఏంటి చెప్పండి? పాపమును ఏం చేయాలి? దృష్టి ఉంచాలి. దృష్టి ఉంచాలి. మనం చూస్తే అపోస్తలుల కార్యం 26:18లో అపోస్తలుడైన పౌలుని దేవుడు పట్టుకున్నప్పుడు అతని గురించి ఆలోచన చేస్తే, దమస్కు మార్గంలో ఉన్నప్పుడు ప్రభు అతను దర్శించినప్పుడు ఏమవుతుంది? అది కింద పడిపోయిన తర్వాత ఆయన కళ్ళు కనబడలేదు 3 రోజులు. తర్వాత ఏమైపోయిందంట? మనం చూస్తే అక్కడికి ప్రవక్త వచ్చి ప్రార్థన చేస్తాడు కదా, ఏం పేరు? అపోస్తలుల కార్యంలో పౌలు యొద్దకు ప్రవక్త వచ్చి ప్రార్థన చేసిన వెంటనే ఏమవుతుంది? అతని కళ్ళల్లో నుండి పొరల వంటివి రాలిపోతాయి అంట. ఒకసారి ఈ వాక్యం చదవండి, నేను చెప్పిన వాక్యం అపోస్తలుల కార్యం 26:18 వచ్చిన చదవండి. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చి నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికిని, సాతాను అధికారము నుండి దేవుని వైపుకును, వారు చీకటిలో నుండి వెలుగులోనికిని, సాతాను అధికారం నుండి దేవుని వైపుకును తిరిగి, సాతాను అధికారం నుండి దేవుని వైపు తిరిగి నా యందల విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో
స్వాస్థ్యము పొందినట్లు స్వాస్థ్యము పొందినట్లు వారి కన్నులు తెరచుటకై వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో అనేక మంది సేవకులను, దైవజనులను దేవుడు ఎందుకు మానవుల యొద్దకు పంపుతున్నాడంటండి? వారి కన్నులు తెరవబడటానికి. అర్థమవుతుందా? మనుషులు చీకటితో, అంధత్వముతో, స్వాభిమానముతో, వారు కరుడుగట్టిన మనస్తత్వంతో, వారి పాపాన్ని వారు దృష్టించలేని దౌర్బల్యమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్న ప్రజల యొద్దకు దేవుడు ఎవరిని పంపిస్తున్నాడు? సేవకులను పంపిస్తున్నాడు. దేవుని వాక్యమును పంపిస్తున్నాడు. ఆ వాక్యము, అందుకే దావీదు మహాభక్తుడు అంటాడు, ప్రభువా నీ వాక్యము వెల్లడి ఆగుత తోడనే నా కన్నులకు ఏం కలిగిందంట? వెలుగు కలిగిందంట. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని వాక్యం ఎందుకు మనకు అవసరం అంటే, దేవుని సేవకులు, దైవజనులు, దైవజనురాలు మనకు ఎందుకు అవసరం అంటే, వారు దేవుని వాక్యమును ప్రకటిస్తున్నప్పుడు ఆ వాక్కులు మనకి ఏం కలిగించాలి చెప్పండి? వెలుగునివ్వాలి. పౌలుని దేవుడు ఏర్పరచుకున్న ఉద్దేశం ఏంటంటే, నీవు చీకటిలో ఉన్న అనేక మందిని వెలుగులోకి నడిపించటానికి, అనేకుల్ని దేవుని వైపు తిప్పటానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. నువ్వు మాట్లాడితే ఏం కలుగుతుంది? ప్రజలకు ఏం కలుగుతుంది అని చెప్తున్నాడు? వెలుగు కలిగిద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం చూస్తే కన్నులు, దేవుడి కంటిలో మందులాగా దేవుని వాక్యాన్ని మనకి వేస్తున్నప్పుడు మన కంటిలో ఉన్న అంధత్వము తొలగిపోయి మనల్ని మనం సరిగా దృష్టించగలిగే భాగ్యమును మనం కలిగి ఉంటాం అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం చూస్తే లూకా సువార్త 15:17 మనం చూస్తే, అయితే బుద్ధి వచ్చినప్పుడు అంటే మనం చూస్తే పౌలు తన స్థితిని చూసుకున్నప్పుడు దేవుడు అతన్ని రక్షించాడు. అలాగే మనం ఇక్కడ చూస్తే తప్పిపోయిన కుమారుడి విషయం మనం ధ్యానం చేసుకున్నాం కదా. తప్పిపోయిన కుమారుడు ఎప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు? బుద్ధి వచ్చినప్పుడు. బుద్ధి వచ్చినప్పుడు అంటే తన ఎంత పాపి, తన యొక్క పాపపు స్థితిని చూసినప్పుడు అతనికి జ్ఞాపకం వచ్చింది తన ఎంత దౌర్బల్యమైన బ్రతుకులో ఉన్నాడని. కాబట్టి ఒక వ్యక్తి క్రీస్తు యొద్దకు రాకముందు తనను తాను తెలుసుకోవాలి. ముందు అర్థమవుతుందా? దేవుని యొద్దకు వ్యక్తి రావాలంటే ముందు తనను తాను తెలుసుకోవాలి. ప్రజలు తమను తాము తెలుసుకోవట్లా. అందుకే ఎంత సత్య సువార్త చెప్పినా, ఎంతగా దేవుని ప్రేమను బట్టి బ్రతిమలాడినా, ఎంతగా నరక శిక్ష నుండి వారు తప్పించాలని వారికి బోధిస్తున్నప్పటికీ తమను తాము గ్రహించుకొని వారు దేవుని అవసరత వారు ఎలా గుర్తించగలుగుతారు? తమ ఎంత పాపులో, తమ ఎంత అంధత్వంలో ఉన్నారో, తమ ఎంత గుడ్డితనంలో ఉన్నారో, తాము దేవుని ఎరగకపోతే ఎలాంటి స్థితికి వెళ్ళిపోతారో, ఎక్కడికి వెళ్తారో అవగాహన లేని పరిస్థితులు ఎలాగ దేవుని దగ్గరికి వస్తారండి? అందుకే చూడండి, ప్రతి వ్యక్తి కూడా దేవుని యొద్దకు రావాలంటే ముందు తనను తాను గ్రహించాలి, తనను తాను చూసుకోగలగాలన్నమాట. మనము 1 రాజుల గ్రంథం 8:47 నుండి మీరు చదువుకుంటా వెళ్తే అక్కడ కూడా సొలొమోను జ్ఞాని మారు మనసు గురించి సొలొమోను జ్ఞాని వివరిస్తూ తాము చేసిన దాన్ని మనసునకు తెచ్చుకునే మాటలు మనం చూస్తామా అంటే, ఇక్కడ తీస్తే దయచేసి చదవండి 1 రాజుల గ్రంథము 8:47 నుండి. వారు చెరగా కొనపోబడిన దేశమందు తాము చేసిన దానిని మనసునకు తెచ్చుకొని, మేము దుర్మార్గులమై ప్రవర్తించి పాపము చేసితమని చెప్పి తమ్మును చెరగా కొనపోయిన వారి దేశమందు చింతించి పశ్చాత్తాపడి నీకు విన్నపము చేసిన ఎడల, తమ్మును చెరగా కొనిపోయిన వారి యొక్క దేశమందు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ వారు నీ తట్టు తిరిగి, నీవు వారి పితరులకు దయచేసిన దేశము తట్టును, నీవు కోరుకొనిన పట్టణము తట్టును, నీ నామ ఘనతకు నేను కట్టించిన మందిరము తట్టును నిన్ను గూర్చి ప్రార్థన చేసిన ఎడల, ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యమును నిర్వహించి. చాలమ్మా, ఇక్కడ చదువుకుంటే వెళ్తే చాలా విషయాలు ప్రత్యేక 47 అంటారు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే, మేము దుర్మార్గులుగా ప్రవర్తించి పాపము చేసేదమని చెప్పి తమను చెరగా కొనిపోయిన వారి దేశమందు చింతించి పశ్చాత్తాపడి ఏం చేశారంట? విన్నపము చేశారంట. కాబట్టి మనం ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటంటే, వారు ముందుగా ఏం చేశారు? వారి తప్పుని గ్రహించారు. వారి చెరగా ఉండటానికి కారణం ఏంటి? వారి బంధకాల్లో ఉండటానికి కారణం ఏంటి? దేవునికి మనం అవిధేయత చూపించాం, దేవుని ఆజ్ఞలను మనం లెక్క చేయలేదు, అందుకే ఈ స్థితి మనకు పట్టింది. ఇప్పుడైనా మనం పశ్చాత్తాపడదాం. మన యొక్క దౌర్బల్యమైన స్థితికి, మన పాపపు స్థితికి, లేకపోతే మన లేమిడికి, మనమున్న అసమాధానానికి, మనకి ఇలాంటి స్థితికి కారణం ఏంటి అని వారు ఏం చేయగలిగారు? గుర్తించి పశ్చాత్తాప్తులయ్యారన్నమాట. ఒక వ్యక్తి మొదట తనను తాను గుర్తించి దానిని గురించి తెలుసుకున్న తర్వాత తన హృదయము
తన హృదయపు రోగము ఎటువంటిదో గ్రహించినప్పుడు ఏమవుతుంది చెప్పండి? తన హృదయపు రోగం ఎటువంటిదో గ్రహించిన తర్వాతనే దాని గురించి పశ్చాత్తాపుడు కాగలుగుతాడు. ఒక వ్యక్తి పశ్చాత్తాపడాలంటే ముందు ఏం చేయాలండి? తను ఎంత దౌర్బల్యమైన స్థితిలో ఉన్నాడో, తన యొక్క స్థితి ఏంటి, క్రీస్తులో తన స్థానం ఏంటి అని ముందు ఏం చేయాలి? గ్రహిస్తే ఏమొస్తుంది చెప్పండి? పశ్చాత్తాపం వస్తుంది. తాను ఏమై ఉన్నాడో గ్రహింపు లేని వాడికి ఏమి రాదు? పశ్చాత్తాపం రాదు. హృదయ కాఠిన్యంగా ఉంటుంది, బండబాన హృదయంగా ఉంటుంది, వాత వేయబడిన మనస్సాక్షి అని దాని గురించే చెప్తున్నారు. వారికి ఎంత తప్పులు చేసినా కూడా తప్పు చేసామని అపరాధ భావము కూడా కలగదు. ఎందుకంటే తాము ఏమై ఉన్నారో వారు గ్రహించలేని అంధత్వంలో ఉన్నారు కాబట్టి వారు గ్రహించలేదన్నమాట. కాబట్టి మొదటిగా మనం పశ్చాత్తాపం పడాలంటే మన పాపాన్ని మనం దృష్టించాలి. మనం ఎంత పాపులమో క్రీస్తు లేకపోతే మన జీవితం ఎంత దౌర్బల్యమైనదో, క్రీస్తు లేకపోతే మన జీవితం ఎంత భయంకరమైనదో అనేది మనం ఏం చేయాలి చెప్పండి? గ్రహించాలి. దేవుడు మొదట వెలుగును సృష్టించాడు, అవునా? అలాగే ఒక పశ్చాత్తాపన హృదయంలో ముందు ఏం ప్రకాశించాలి చెప్పండి? వెలుగు ప్రకాశించాలి. దేవుని వాక్యం ద్వారా వెలుగు ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో మన పాపములు మనకు కనిపిస్తాయి అన్నమాట. కాబట్టి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఏమనుంది? మీరు ఒకప్పుడు ఎలా ఉన్నారో ఏమో కానీ ఇప్పుడైతే మీరు వెలుగు సంబంధులై ఉన్నారు అని అంటది ఎఫెసీ పత్రిక 5:8. కాబట్టి మనం ఇప్పుడు ఏమై ఉన్నాం? మనం అందరం కూడా ఏ సంబంధులము? వెలుగు సంబంధులం. వెలుగు సంబంధులు ఏం చేయక్కడ చదవండి. 5వ అధ్యాయం 8వ వచనము. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. మనం పూర్వమందు చీకటి అయి ఉన్నాము, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఇప్పుడైతే ప్రభువునందు ఏమై ఉన్నాం? మనం అందరము వెలుగై ఉన్నాము. కాబట్టి వెలుగు సంబంధమైన మన వెలుగులో మన పాపాలు మనకు కనిపిస్తారు. కళ్ళు దేవుడు చూడడానికి మాత్రమే ఇవ్వలేదండి, అర్థమవుతుందా? చూడటానికి ఇచ్చాడు దేవుడు. తర్వాత దేనికి ఇచ్చాడు? ఏడవడానికి కూడా ఇచ్చాడు. కళ్ళతోనే కదా ఏడుస్తాం మనము. ముందు మన పాపాన్ని దృష్టించాలి, తర్వాత ఆ పాపం కొరకు ఏడవాలి. కానీ దీనికోసం వాడుకోరు చాలామంది ప్రజలు. ఏం చూస్తారంటే మనకన్నా ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు చూసి ఈర్ష్యతో ఏడ్చేస్తారు. దానికి కాదు కళ్ళు ఇచ్చింది యేసయ్య. ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఈ కళ్ళు మన పాపాన్ని దృష్టించడానికి ఇచ్చాడు, మన పాపపు స్థితిని బట్టి కన్నీరు కారవటానికి ఇచ్చాడు. ఇది చేయకుండా నువ్వు ఏ కన్నీరు గాచినా వేస్టే. ఇది చూడకుండా ఈ లోకంలో నువ్వు ఎంత సౌందర్యవంతమైన, ఈ లోకంలో ఉన్న ఎంతో అందంగా కనిపించే ఎన్నెన్నో ఉన్నాయి కదా, ఎన్ని షికారులకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళి చూసి వచ్చినా నీ సొంత పాపపు స్థితిని చూసుకోలేని కళ్ళు నీకు ఉన్నాయి అంటే ఆ కళ్ళు వేస్టే. అర్థమవుతుందా? కళ్ళు దేవుడు మన పాపాలని దృష్టించడానికి ఇచ్చాడు. ఆ తర్వాత ఏం చేయడానికి? ఆ పాపాన్ని గురించి పశ్చాత్తాపడానికి ఇచ్చాడు. అర్థమవుతుందండి? ఇది చేస్తే మనం బాగుపడతాం. ఇతరులు అయ్యో నేనెందుకు ఇలా ఉన్నాను, వాళ్ళు బాగా ఎదిగిపోతున్నారే, నాకేంటి ప్రభు ఇలా వస్తుంది, నేను కూడా మందిరానికి వెళ్తున్నాను, నేను కూడా అది చేస్తున్నాను, నాకు అభివృద్ధి లేదే, నాకు దీవెన లేదే, నాకు ఇల్లు లేదే, నాకు బంగారం లేదే, ఆ ఏడుపు వేస్ట్ అనమాట. ఈ లోకంలో మనం ఏది తీసుకెళ్ళిపోలేం. మనము ప్రతిరోజు పాస్టర్ గారు నాకు ఎప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. నేను అసలు న్యూస్ ఏం చూడను కానండి, 24 గంటలు అంటే ప్రపంచంలో ఏం జరుగుతుంది అనే దాని గురించి ఎక్కువ చూస్తే, నిన్న కూడా బైబిల్లో ఎలా ఉందో అలాగే అన్నీ జరుగుతున్నాయి అని చెప్తా ఉన్నారు. వాస్తవమే. కొన్ని చూస్తూ ఉంటుంటే మనకి ఇవన్నీ కూడా లోకస్తులకి వింతగా ఉంటుంది, విడ్డూరంగా ఉంటుంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే బైబిల్ చదువుతున్న వారికి అయ్యో చెప్పినట్లే జరుగుతుంది. 10 అంటే యూరోప్ దేశం నుండి యాంటీ క్రైస్ట్ వస్తారని కొన్ని సూచనలు బైబిల్లో కనబడుతున్నప్పుడు ఇప్పుడు జరుగుతున్న సంభవాలు చూస్తుంటే ఒకలాంటి భయము, ఆందోళన. అంటే ఖచ్చితంగా ఇప్పటి వరకు బైబిల్లో తూచా తప్పక ఏమున్నాయో అవే జరిగినాయి, అదే జరుగుతాయి కూడా. కాబట్టి మనం అజ్ఞానం వలె కాక జ్ఞానం కలిగి కనువిప్పుతో మెలకుతో ఉండి ప్రార్థన చేయటము చాలా ప్రాముఖ్యం. ఈ విషయం ఎందుకు వచ్చింది? ఈ విషయం మనం ఆలోచన చేస్తే మనం ఏం చేయాలి? దేవుడు మన కన్నులు దేనికి ఇచ్చాడు? మన బ్రతుకులు మార్చుకుంటే, మనం పాప పశ్చాత్తాపం కలిగి ఉంటే, మనము సిద్ధపాటు కలిగి ఉంటే, నిజమైన పశ్చాత్తాపం మన హృదయం కలిగి ఉంటే, ఎప్పుడు ప్రభు వస్తే అప్పుడు ఆయనతో మనం ఏమవుతాం? కొనిపోబడగలుగుతాం. అది లేనప్పుడు మనకేమొస్తుంది? నిబ్బరం ఉండదు, ధైర్యం ఉండదు. కాబట్టి మనం అన్ని విషయాల్లో సిద్ధపాటు కలిగి ఉంటే నిరీక్షణ కలిగి ఉంటాం అన్నమాట. కాబట్టి మన కళ్ళతో మనం ఏం చూడాలి? పొరుగువారి క్షేమాలనా, లేకపోతే పొరుగువారి లోపాలనా? మన లోపాలని మనం చూడాలి, మన పాపమును చూడాలి. పాపం గురించి ఏడవక ముందు మొదట దాన్ని మనం ఏం చేయాలి? చూడగలిగే. పాపం దృష్టించకపోతే పశ్చాత్తాపం, మారు మనసు మనకి ఉండదన్నమాట. ఇతరుల లోపములు చూసే చాలామంది తమలో ఉండే తప్పులను ఏం చేయరంట? చూడరు. ఇతరుల లోపాలు చూడటానికి కాదు యేసయ్య మన కళ్ళు ఇచ్చింది. ఏం చేయాలి? మన లోపాన్ని మనం ఇతరుల లోపాలు చూస్తే
వారి కొరకు ప్రార్థించే అవకాశం ఉంటే వ్యక్తిగతంగా వారితో మాట్లాడి ప్రభు యొద్దకు నడిపించడానికి ప్రయత్నించే. కానీ మనము ఇతరుల లోపాలని చూడటం వల్ల మనకి ప్రయోజనం ఏమీ లేదు. కానీ మన సొంత మనలో ఉన్న లోపాలను మనం వెతకాలి. మనలో ఎన్నో లోపాలు ఉంచుకొని ఇతరుల లోపాలను చూడటం వల్ల ప్రయోజనం లేదు. మనము స్వపరిశీలన చేసుకోవటం, మన వ్యక్తిగత జీవితాలను తొంగి చూసుకోవడానికి ప్రతిదినం కూడా ఎంత సమయం మనల్ని మనం చూసుకుంటున్నాం ఆలోచన చేయాలి. మన జీవితాలను మనం తొంగి చూసుకోవాలన్నమాట. కాబట్టి తాము పవిత్రమైనట్లుగా చాలామంది చాలాసార్లు ఇతరుల్ని అపవిత్రులుగాను, ఇతరుల దోషులుగాను, వారికంటే మేము పర్వాలేదులే అన్నట్లుగాను చూస్తూ ఉంటారు. అది ఎన్నడూ కలగకూడదు. మన జీవితాలను ఎప్పుడు దేవుని వాక్యంతో సరిపోల్చుకోవాలి, కానీ వ్యక్తులతో లేకపోతే పరిశుద్ధులతో కానే కాదు. ఎందుకంటే ఆ పరిశుద్ధులు పొరపాటు చేస్తే ఆ పాపం మన మీదకి ఎందుకు? దేవుని వాక్యంతో మన జీవితాల్ని మనము ఎప్పుడు కూడా చూసుకుంటూ ఉండాలన్నమాట. కాబట్టి చాలాసార్లు మన ఎట్లా ఉంటుందంటే, మనము కొన్ని గృహాల్లో ఇద్దరు కలిసి ఉన్నా కూడా ఒకరి మనసు ఒకరు తెలియదు. అలాగే మన ఆత్మ మన శరీరము ఒకే చోట ఉన్నప్పటికీ కూడా ఒకదానికి ఒకటి పొత్తు లేకుండా జీవించటం అనేది ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక పాపి సంగతి అంత తన దేహం ఆత్మ ఒకే చోట జీవిస్తున్నా కూడా అతడు తాను సరిగా ఏం చేసుకోలేడంట, అర్థం చేసుకోలేడంట. తన హృదయం గురించి తనకే సరైన అవగాహన ఉండదు. తను ఎంత చెడ్డవాడో తనకే తెలియదు. ముసుగు వేయబడిన వికృత రూపము ప్రతి మనిషిలో కూడా దాగి ఉంటుందంట. కాబట్టి ఆ వికృత రూపం మనలో నుండి ఏమవ్వాలి? పోవాలి. అజ్ఞానంతో స్వాభిమానంతో ప్రజలు ముసుగు వేయబడుతున్నారంట. కొంతమంది ఏమో అజ్ఞానంతో ముసుగు వేయబడుతుంటే, కొంతమంది ఏమో స్వాభిమానం అంటే నేను మంచివాడినే, నేను నీతిమంతుడినే, నేనే తప్పు చేయను అనే స్వాభిమానంతో ఏమవుతున్నారంట? ముసుగు వేయబడుతున్నారంట. అది తప్పే, ఇది తప్పే. అజ్ఞానంగా ఉండడము తప్పే, స్వాభిమానం కలిగి ఉండడము తప్పే. మనంగా గుర్తించాలి. అందుకే వారి ఆత్మలో ఎంతో వికృత రూపం ప్రజలు కలిగి ఉంటున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక పక్షుల్ని కాసే వ్యక్తి కానీ, ఒక జంతువుల్ని చూసుకునే వ్యక్తి కానీ వాటిని తన స్వాధీనంలో ఎలా ఉంచుకుంటాడో, అపవాది కూడా పశ్చాత్తాపం లేని మనుషుల్ని ఎవరి స్వాధీనంలో ఉంచుకుంటాడంట? తన స్వాధీనంలో ఉంచుకుంటాడంట. తనని పశ్చాత్తాపం లేని వ్యక్తుల్ని తన స్వాధీనంలో ఉంచుకుంటూ, నువ్వు మంచివాడే, నువ్వు మంచి, ఎందుకు పాపం గురించి ఏడుస్తున్నా, వాళ్ళు చూడు, వాళ్ళకన్నా నువ్వు బెటరే, ఇలాగా మనల్ని తన స్వాధీనంలో ఉంచుకొని పశ్చాత్తాపడకుండా, అంటే మన పాపాన్ని మనం దృష్టించనీయకుండా, మనం ఎలాంటి వారినమో మనం గ్రహించలేకుండా అపవాది చేస్తూ ఉంటాడంట. ఈ లోక విషయంలో మానవులకి ఎంతో అవగాహన కలిగి ఉంటున్నారు. ఉదయం కూడా ఒక విషయంలో అనుకుంటున్నాం, ఈ లోకంలో ఎంతో పండితులు ఉన్నారు కదా, ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు కదా, బైబిల్లో జరుగుతున్నవి చెప్పిన ప్రకారం తూచా తప్పుకుతున్నా జరుగుతున్నా కూడా ఎందుకు కొంతమంది గ్రహించట్లేదు అని ప్రాస్ట్గా నేను ప్రశ్నించాను. ఎంతో జ్ఞానం గల వాళ్ళు ఉన్నారు, పాండిత్యం కలిగిన వారు ఉన్నారు. నేను ఒక బుక్ చదవటానికి నాకు చాలా రోజులు పట్టింది, కానీ ఒక్క రోజులో ఒక బుక్ చదివి అంత జ్ఞానం కలిగిన వారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. ఇంత పాండిత్యం కలిగిన, ఇంత జ్ఞానం కలిగిన వారు సత్యాన్ని ఎందుకు అన్వేషించట్లేదు? చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఉండరో వారి సత్యాన్ని ఏం చేయలేరు, గ్రహించలేరు, ఎంత జ్ఞానం కలిగిన వారైనా. అందుకే దేవుడు తన రహస్యాల్ని జ్ఞానులకు మరుగుపరిచి పసిబాలుల వంటి స్వభావం కలిగిన వారికి ఆయన రివీల్ చేస్తున్నాడంట, వాటిని బయలుపరుస్తున్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుని గురించి కొన్ని విషయాలు ఆలోచిస్తే హృదయం పొంగిపోయిద్దండి, సంతోషం కలిగిద్ది. ఎన్నికలేని వారిని దేవుడు ఎన్నుకోవటం. మనం చూస్తే ఈ లోకంలో జ్ఞానులు చూడండి, ఏ శరీరం కూడా దేవుడి ఎదుట అతిశయించకూడదని దేవుడు జ్ఞానులను సిగ్గుపరచటానికి వెర్రి వారిని, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనని ఎన్నుకోడంట. ఆ బలహీనలో మా వెర్రివారంగా ఉన్న మనకి ఆధిక్యత ఇచ్చినప్పుడు దాన్ని మనం గ్రహించి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. కాబట్టి ఈ విషయంలో మనం ఆలోచన చేస్తే దేవుడు కొన్ని విషయాల్ని మనము గ్రహించలేని వారంగా, మన పసిపిల్లల మనస్తత్వం కలిగి, సంపూర్ణ పిల్లలు ఏది చెప్పినా నమ్ముతారు, ఏది చెప్పినా విశ్వసిస్తారు. అలాంటి పసిపిల్లల వంటి విశ్వాసం మనలో ఉండాలి, అలాంటి రిసీవింగ్ మనకు ఉండాలి. ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో కూడా కార్యాలు చేస్తాడు. కాబట్టి మన లోపాలని, పాపాలని మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా చెప్పండి, దృష్టించాలి. మనం ఎంత పాపులమో అన్న విషయాన్ని మొదట మనము దృష్టించాలి. బైబిల్ గ్రంథంలో చాలామంది వ్యక్తులు, నేను మీకు 6 ఇంగ్రీడియంట్స్ గురించి చెప్పాను కదా. మొట్టమొదటిది ఏంటిది? పాపంను దృష్టించటం. రెండోది పాపం గురించి వేదన పడటం, తర్వాత ఒప్పుకోవటం, సిగ్గుపడటం, తర్వాత ద్వేషించటం, దాని నుండి తిరగటం. ఇవన్నీ జరిగినప్పుడే బైబిల్లో పశ్చాత్తాపమానంగానే కొంతమంది గుర్తొస్తారండి. నాకు ముఖ్యంగా మీకు ఎవరెవరు గుర్తొస్తారో తెలియదు, కానీ దావీదు అందరికి గుర్తొస్తాడు ఖచ్చితంగా. దానికి మించి నూతన నిబంధనలో కూడా నాకు ఆశ్చర్యం కలిగించే ఒక వ్యక్తి అంటే ఎవరంటే జక్కయ్య.
జక్కయ్యని గురించి ఆలోచన చేస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అతడు యేసు ఎవరో చూడగోరాడంట. అతడు ఆ పొట్టివాడైన చూడలేకపోవటం వల్ల ఆ దారిలో యేసయ్య వెళ్తాడని మేడి చెక్కి కూర్చున్నాడంట యేసయ్యని చూడటానికి. యేసయ్య ఆ దారిలో వచ్చాడు. నిజంగానే జక్కయ్య త్వరగా దిగిరా, నేను నీ ఇంట ఉండవలసిందని చెప్తే అక్కడున్న జనులందరూ కూడా ఈయన ఎట్లాంటోడో, ఎంత పాపో, ఈ పాపి ఇంట్లో దేవుడు నివాసం చేయబోతున్నాడు, ఈయన ఎట్లాంటోడో తెలిస్తే ఎందుకు వెళ్తాడన్నప్పుడు ఆ విషయం ఎవరికి కూడా తెలుసు, ఎంత పాపి అన్న విషయం జక్కయ్యకి కూడా తెలుసు. జక్కయ్య ఇంట్లోకి వెళ్ళక ముందే ఏమంటున్నాడు, ప్రవ్వా నా ఆస్తిలో సగం అనుకుందాం, ఒక 10 కోట్లు ఉన్నాయి ఆయన దగ్గర 5 కోట్లు ఏం చేస్తాడంట, బీదలకి ఇచ్చేస్తాడంట. అది గొప్ప విషయం. సరే, ఇంకా ఏం చేస్తున్నాడు, మిగతా సగంతో ఏం చేస్తాడంట, నేను ఎవరెవరి దగ్గర అన్యాయంగా సొమ్ము తీసుకున్నానో 4 అంతలు ఇస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు 4 అంతలు? పాత నిబంధన గ్రంథంలో ఒక గొర్రెని ఎవడైనా దొంగతనం చేస్తే 4 గొర్రెలు ఇవ్వాలి తెలుసా. అందుకని ఏం చెప్తున్నాడు ప్రభువా, నేను ఎవరి దగ్గర మోసం చేశానో ఒక్కడ తీసుకుంటే 4 అంతలు ఇచ్చేస్తాను. ఇదండి, అంటే తన పాపాన్ని ఏం చేశాడు, దృష్టించాడు. తన పాపం గురించి ఏం పడ్డాడు, వేదన పడ్డాడు. తన పాపాన్ని ఎవరి దగ్గర ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకున్న తర్వాత దాని గురించి ఏమవుతున్నాడు, సిగ్గుపడ్డాడు. కాబట్టే అయ్యో వీళ్ళందరూ నన్ను ఇలా చెడ్డగా అనుకుంటున్నారు, కాబట్టి నేను చేసి చూపిస్తాను నా ప్రభు గొప్పదనాన్ని, సగం బీదలకు ఇచ్చేస్తాను, సగము ఎవరెవరి దగ్గర అన్యాయంగా ఇంకేం మిగలదు నాకు తెలిసి. బహుశా నువ్వు అంటే తన ఉద్దేశం ఏంటి, నువ్వు దొరికావు నాకు చాలు ప్రభా, ఏం అక్కర్లేదు, సగం బీదలకు ఇచ్చేస్తాను, మిగతా అన్యాయం చేసిన వాళ్ళకి మిగతాదంతా ఇచ్చేస్తానని దేవుని పట్టుకున్నాడు. తర్వాత ఆ పాపాన్ని గురించి ఏమయ్యాడు, తను సిగ్గుపడ్డాడు. దాన్ని ఏం చేశాడు, మరలా వడ్డీ వ్యాపారం చేసి ఉంటాడా, చేసి ఉండడు. మరలా ట్యాక్స్ కలెక్ట్ చేసి ఉండడు ఖచ్చితంగా. ఏం చేశాడు, ఆ పాపాన్ని ద్వేషించాడు. దాని నుండి పూర్తిగా మళ్ళుకొని ఎవరి వైపు తిరిగాడు, దేవుని వైపు తిరిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ ఎవరైనా సరే దావీదు విషయంలోకి వచ్చేసరికి మనము 1 రాజుల గ్రంథం 15వ అధ్యాయంలో దేమనం తెలుసా, ఒక్క బెత్షెబా విషయంలో తప్ప అని ఉంటుంది. అంటే ఎన్ని పాపాలు చేశాడు దావీదు, ఒక్కటేనంట బైబిల్ చెప్తున్న విషయం. ఆ విషయంలో తప్ప అనే మాట అక్కడ ఉంటుంది. అన్ని విషయాల్లో ఖచ్చితంగా ఉన్నాడంట. తప్ప ఒక్కటైనా సరే దేవుని దృష్టిలో పాపం. కానీ ఆ పాపం గురించి తను ఎలా పశ్చాత్తాపడ్డాడని మనం 51వ కీర్తనలో చూస్తాము. అలాగే కీర్తనల గ్రంథం 6:6 చదవండి ఒకసారి. 6:6 కీర్తనల గ్రంథం 6:6. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు. మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీళ్లు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. చూసారా, కన్నీళ్ళ చేత ఏమవుతుందంట, పడక కొట్టుకొని పోతుందంట. అంటే ఎంతగా ఒక్క పాపమైనా అన్ని పాపాలు చేసినట్టే. ఒక్క పాపం, ఒక్క ఆజ్ఞని అన్నీ చేస్తాను కదమ్మా. మనం చూస్తాము, మనము ఒక యవనస్తుడైన వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చి ఏమడుగుతున్నాడు, అయ్యా నేను నిత్య జీవం పొందుకోవాలని నేను ఏం చేయాలన్నాడు. అయితే ఆజ్ఞలు పాటించడం అన్నీ పాటిస్తున్నాను, నేను చిన్నప్పటి నుండే పాటిస్తున్నాను, అన్నిట్లో ఖచ్చితంగా ఉన్నానని చెప్తాడు. అయితే నీకు ఒక్కటే కొదువైంది. ఎన్ని కొదువైందని చెప్పాడు యేసయ్య? 2, 3, 10? నీకు ఒక్కటి కొద్దుగా ఉండి ఏంటది, నీ ఆస్తిని అంతా బీదలకు అమ్మేసి వచ్చి నన్ను ఫాలో అంటే అది చేయటానికి తను ఇష్టపడలేదు. ఒక్కటే ఏంటి తనకున్నది, ధన వ్యామోహం, ధనాన్ని వదిలిపెట్టుకోలేని స్థితి. కాబట్టి మనం ఆలోచన చేస్తే ఒక్కటి కూడా మనలో, దావీదు విషయంలో ఒక్క పాపానికి ఏం చేశారంట, తన యొక్క పరుపు తడిచిపోయిందంట. పరుపు తడిచిపోయి అంత కన్నీళ్ళు ఎప్పుడన్నా మనం గార్చామండి? తన కన్నీళ్ళతో పరుపు అంటే తన వేదనలా వ్యక్తపరుస్తున్నాడు. ఎంతగానో కన్నీరు కాచాడనమాట. తను ఎంత కన్నీరు కాచి తన హృదయ కల్మషాన్ని కడుక్కుంటే దేవుడు నా హృదయానుసారుడని చెప్తున్నాడండి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఇది మందులాగా పనిచేస్తుంది. బైబిల్లో చాలామంది అలా పశ్చాత్తాపులై దేవుని కృపను పొందుకున్న వారు ఉన్నారు. మొదటిగా పాపాన్ని దృష్టించాలి. రెండోది ఏం చెప్పాను మీకు, పాపాన్ని గురించి ఏం చేయాలి, వేదన పడాలి. కీర్తనల గ్రంథం 38:18 ఒకసారి చదవండి. 38:18 తీసారా? 38. నా దోషము నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గూర్చి విచారపడుచున్నాను. నా శత్రువులు చాలు. ఇక్కడ ఏమంటున్నాడు, నా దోషంలో ఒప్పుకుంటున్నానయ్యా, నా పాపం గురించి ఏమవుతున్నాడంట, విచారపడుతున్నాడంట. మనం పాపమును దృష్టించిన తర్వాత ఆ పాపమును గురించి మనం ఏమవ్వాలి, విచారపడాలి, వేదన పడాలి.
పాపను గూర్చి విచారపడుచున్నాడు. అది ఆత్మను బాధించే ఆవేదన. ఆత్మను ఏం చేస్తుంది చెప్పండి? బాధిస్తుంది అనమాట ఆ పాపము. ఆత్మ అయ్యో ఈ తప్పు నేను దేవుని ఎదుట చేశానే, అయ్యో ఈ తప్పు నా జీవితంలో ఉండకూడదు అని ప్రభు సన్నిధిలో ఆత్మను ఏం చేస్తుందంట? బాధించే ఆవేదన మనం పొందాలన్నమాట. ఆవేదన, మనం దుఃఖపడటము అనే హెబ్రీ పదానికి అర్థం అంట ఆత్మను సిలువేయటం అంట. ఏం చెప్పండి? ఆత్మను దుఃఖపడటం అంటే ఆత్మను సిలువేయటం అనమాట. అంత బాధ మనకు కలగాలి, అంత వేదన మనకు కలగాలి. ఇటువంటి ఆవేదన, పశ్చాత్తాపంలో ఇటువంటి ఆవేదన, ఇటువంటి వేదన ఉన్నప్పుడే అదేమవుతుంది చెప్పండి? నిజమైన పశ్చాత్తాపం అవుతుంది. దుఃఖించుచు ప్రలాపించాలంట. జకరియా గ్రంథము, మలాకి గ్రంథానికి ముందున్న గ్రంథము జకరియా గ్రంథం 12:10 ఒకసారి చూడండి. 12వ అధ్యాయం 10వ వచనం జకరియా గ్రంథము. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణను అందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన యొక్క కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. చాలండి. ఇక్కడ చూస్తే ఇది ప్రవచనాత్మకంగా వ్రాయబడిన మాటను అయినప్పటికీ ఇక్కడ చూడండి, తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఒక కుమారుని విషయమై దుఃఖించినట్లు. ఒక కుమారుడు చనిపోతే ఒకరు ఎలా ఏడుస్తారో, ఒక జ్యేష్ఠ పుత్రుడు చనిపోతే ఒకరు ఎలా ఏడుస్తారో అలా ఏడవాలంట మనము. ఎప్పుడు? పశ్చాత్తాపం చెంది. ఎప్పుడన్నా ఏడుస్తామా? పశ్చాత్తాపడేటప్పుడు అంత వేదన మన హృదయంలో కలుగుతుందా? మన పశ్చాత్తాపడేటప్పుడు అంత వేదన కలగాలంట మనకి. మనం ఏం చేయాలంటే, మన కుమారుని కోల్పోయిన ఒక తండ్రియో తల్లియో, లేకపోతే జ్యేష్ఠపుత్రుని కోల్పోయిన ఒక తండ్రియో ఎలా ప్రలాపిస్తారో మనము మన పాపముల విషయమై అంతగా పశ్చాత్తాపతులం అవ్వాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది అనమాట. కాబట్టి అంటే దుఃఖపడకుండా ఒకడు మారు మనసు పొందటం అంటే అది అసాధ్యం. అంటే ప్రసవ వేదన లేకుండా ఒక బిడ్డకు జన్మనివ్వడం ఎంత అసాధ్యమో, దుఃఖపడకుండా పశ్చాత్తాపడటం అనేది కూడా అసాధ్యం. అంతటి దుఃఖమును మనం ప్రభు సన్నిధిలో మన పాపాల గురించి, మన అవివేకమును గురించి, మన అజ్ఞానము గురించి, మన పాపపు నైజము గురించి, మన పాపపు స్వభావం గురించి, ఒక్కోసారి మంచిగా బ్రతకాలనుకున్నా కూడా బ్రతకలేని పరిస్థితి మనకి ఎన్నోసార్లు మన జీవితంలో మనం పొరపాటు చేస్తుంటాం. ఆ పొరపాట్లు మనకి ప్రభు జ్ఞాపకం చేసినప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? మనం పశ్చాత్తాపతులమై కన్నీరు కాచి ప్రభు సన్నిధిలో వాటిని మనం ఒప్పుకోవాలన్నమాట. దుఃఖపడకుండా మారు మనసు పొందేవారు పశ్చాత్తాపము అంటే దుఃఖపడకుండా ఎవరైతే మారు మనసు పొందుతారో వారి యొక్క పశ్చాత్తాపము అనుమానాస్పదమేనంట. అది ఆ పశ్చాత్తాపం నిజమైందా కాదా అనేది అనుమానించాల్సిన విషయం అని భక్తుడు చెప్తున్నాడు. హతసాక్షుల కీర్తి కోసం తమ రక్తాన్ని ఏం చేశారు? ఒలికించారు. అంటే దేవుని కొరకు హతసాక్షులైన వారు తమ రక్తాన్ని ఒలికించారు. అవునా? యేసుప్రభు శిష్యుల్లో చాలామంది, మన పౌలు కూడా పౌలు ఎలా చనిపోయాడు మనకు తెలుసు. పేతురు ఎలాగా తలకిందులు సిరవేయబడ్డాడు మనకు తెలుసు. యాకోబు కత్తితో ఎలా చంపబడ్డాడో తెలుసు. వీరందరూ కూడా తమ హతసాక్షులుగా రక్తాన్ని ఒలికించారు. కాబట్టి పశ్చాత్తాపతులు తాము చేసిన పాపం కోసము కన్నీరు అలా కారవాలంట. ఒక క్రీస్తు కొరకు హతసాక్షులు అవటానికి వ్యక్తులు ఎలాగా రక్తం చిందించి వారు క్రీస్తు రాజ్యంలో ఉన్నారో, దేవుని బిడ్డలు పరిశుద్ధులందరూ కూడా పశ్చాత్తాపతులు తాము ఏం చేయాలంట? పాపం కోసం ఆ విధంగా కన్నీరు కాచాలంట. బైబిల్లో మనం చూస్తాం కదా, లూకా సువార్త 7వ అధ్యాయం 38వ వచనంలో పాపాత్మురాలైన స్త్రీ ఏం చేసిందండి మనకు తెలుసు కదా. ఆమె ఎంతగానో సీమోని ఇంట్లో ప్రభు భోజనానికి కూడి ఉన్నారని తెలుసుకున్నప్పుడు విలువైన అత్తరు తను పాపం చేసిన సంపాదించిన సొమ్మంతటిని బట్టి విలువైన అతి శ్రేష్టమైన, అంటే అక్కడ ఉన్న వాటిలో దానికన్నా మించింది ఉండకూడదు అన్నట్లుగా విలువైన అత్తని తీసుకొచ్చి ఏం చేసిందంట? యేసయ్య పాదాల దగ్గర పోసి ఏం చేసింది? చదవండమ్మా అక్కడ 38వ వచనము. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. చూడండి, ఇక్కడ మనం చూస్తే తర్వాత యేసయ్య ఒక మాట అంటారు, ఆమె విస్తారముగా
ప్రేమించింది కనుక విస్తార పాపాలు క్షమించబడి క్షమించబడ్డాయన్న మాట మనం చూస్తాం. అంటే ఆ పాపాన్ని గురించి ప్రభు అలా అనడంలో కారణం ఏంటంటే ఆమె చాలా వేదన చెందింది. ఆమె పాపియే. దౌర్భాగ్య పనులు చేసింది. పాపాన్ని తన శరీరాన్ని అమ్ముకునే బ్రతికిందా? అవును, చాలా దౌర్బల్యం. ఆమెకున్న పేరే ఏంటి ఆ ఊర్లో? పాపాత్మురాలైన స్త్రీ. కానీ ఆమె ఏం చేసింది? తన పాపాన్ని దృష్టి ఉంచింది. ఆమె పాపాన్ని దృష్టించింది. ఆమె ఎంత పాపి అనేది ఆమె ఏం చేసింది? గ్రహించింది. ఆ పాపాన్ని గురించి వేదన చెందింది అనమాట. ఎంత వేదన చెందితే అన్ని కన్నీరు వచ్చి ఆయన పాదాలు తడిచిపోయి అంత కన్నీరు వచ్చినాయి. ఆలోచన చేయండి. ఆయన పాదాలు తడిచిపోయి అంత కన్నీరు కాచి తల వెంట్రుకొని తీసుకొని తుడుస్తుందంటే ఆమె ఎంత పశ్చాత్తాప్తురాలై ఉంటుంది. వేదన, ఆ పాపమును తను దృష్టించింది కాబట్టి, తన పాపినని గ్రహించింది కాబట్టి, లోకమంతా ఆమెను పాపి అని చెప్పారు, ఆమె లెక్క చేయలేదు. కానీ తనంతటగా తాను గ్రహించింది తను ఎంత పాపి అని. కాబట్టి గ్రహించి కన్నీరు కాచింది వేదనతో ప్రభు పాదాల చెంత. నా పాపాన్ని తీసివేయగలిగేది, నన్ను కనికరించగలిగేది, నా జీవితాన్ని మార్చగలిగేది, నాకు నెమ్మదినివ్వగలిగేది, నా జీవితానికి విలువనివ్వగలిగేది, నన్ను రక్షించగలిగేది యేసయ్య మాత్రమే అని గ్రహించి ఆమెకున్న విలువైనంతా కూడా ఆయన పాదాల దగ్గర పోసి వేదన చెంది ప్రభు దగ్గర కృప పొందుకొని పాప క్షమాపణ పొందుకుంది. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అది పవిత్రమైన దుఃఖము పగిలిన హృదయం నుండి వస్తుందంట. పవిత్రమైన దుఃఖం ఎక్కడి నుండి వస్తుంది? పగిలిన హృదయం నుండి. ఆమె అత్తరుని తీసుకొచ్చి అత్తరు బుడ్డిని పగలగొట్టమే కాదు, తన హృదయాన్ని పగలగొట్టింది. దానికంటే ముందుగా ఏం చేసిందంటే విరిగి నలిగిన, మనం చూస్తాం కదా 51 కీర్తన 17వ వచనంలో, విరిగి నలిగిన హృదయమే యెహోవాకు ఇష్టమైన బలులు. విరిగిన మనసును ఆయన ఏం చేయడంట? అలక్ష్యము చేయడంట. ఈ దినాల్లో ప్రభు సన్నిధికి వచ్చేవారు విరిగి నలిగిన మనసుతో రావట్లేదు, విరిగి నలిగిన పేపర్స్తో వస్తున్నారంట. మన పాస్టర్ గారు ఒక బోధిస్తూ అన్నారు, ఒక ఆమె అంటే చినిగిపోయిన నోట్లన్నీ కూడా 10 రూపాయల నోట్లు బైబిల్లో పెట్టుకొని వస్తుందంట. ఏందమ్మా కట్టుకట్టుకుని బైబిల్లో అవి పెట్టుకున్నావంటే, ఏసైకి విరిగి నలిగిందంటే ఇష్టం కదా అని పెట్టుకుందంటండి. అది కాదు, ప్రజలు ఎలా వస్తున్నారంటే దేవుని దృష్టి సన్నిధికి హృదయ కాఠిన్యతో వస్తున్నారు. ఆయనకి ఇచ్చే అర్పణలు ఎలా ఉంటున్నాయి? విరిగిపోయి నలిగినగా ఉంటున్నాయి. ఈ హృదయం విరిగి నలిగి ఉంటే ఇచ్చేది కూడా శ్రేష్టమైనదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మన హృదయం విరిగి నలిగిన హృదయం అంటే వాక్యాన్ని తమ ఇష్టం వచ్చినట్లు మలుచుకునేవారు ఈ లోకంలో ఎంతోమంది ఉంటారు. మనకు ఉండాల్సింది విరిగి నలిగిన మనస్సు. అండ్ విరిగి నలిగిన మనసు ఎవరిలో ఉంటుందో వాళ్ళ దీనత్వం ఉంటుంది, తగ్గింపు ఉంటుంది, వినయం ఉంటుంది. ఎవరితో ఎంత నీచులుగా వారిని ప్రజలు చూసినప్పటికీ కూడా ప్రభు దృష్టి కృప పొందుకోవాలనుకుంటారు. కాబట్టి ఇక్కడ చూస్తే విరిగి నలిగిన హృదయం, దావీదు విరిగి నలిగిన హృదయంతో చింత అంటే ఇంకా చింతపడని హృదయాలు మనం చూస్తే యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనంలో చింతపడని హృదయాల గురించి, పశ్చాత్తాపడిన హృదయాల గురించి ఏసేయమంటున్నాడంటే, మీ బట్టలు చింపుకొని ఏడవటం కాదు, మీ హృదయాలను చింపుకొని ఏడవండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మనం ఎలా ఏడిస్తే కనికరింపబడతామంట? హృదయాల్ని చింపుకోవాలి. హృదయం విరిగి నలిగిందిగా ఉండాలి పశ్చాత్తాపంతో. కాబట్టి ఉందా ఆ మాట యోవేలు గ్రంథం 2:13లో, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. చాలండి. అంటే ఆ వారి పాపపు వేదన ప్రభువుకు వ్యక్తపరచడానికి ఆ ప్రజలు ఏం చేశారంట? వస్త్రాలను చింపుకుంటున్నారంట. దేవుడు ఏమంటున్నాడు? మీ హృదయాలను చింపుకొని నా తట్టు తిరగండి అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే తొడ చరుచుకొని పశ్చాత్తాప్తులు అవ్వాలంట. చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథం 31:19. నేను తిరిగిన తర్వాత పశ్చాత్తాపడితిని, నేను సంగతి తెలుసుకొని తొడ చరుచుకుంటే. సంగతి తెలుసుకున్న తర్వాత, ఎంత పాపినని గ్రహించిన తర్వాత ఏం చేశాడంట? తొడ చరుచుకున్నాడంట, తను కొట్టుకున్నాడంట. అర్థమవుతుంది. అలాగే లూకా సువార్త 18వ అధ్యాయం 19వ వచనం చూస్తే సొంకరి ఏం చేశాడు? రొమ్ము కొట్టుకున్నాడు. ఏం చేశాడు? వేదన పడితే ప్రజలు ఏం చేస్తారు చెప్పడానికి ఈ విషయాలు చెప్తున్నాను. మనం పాపాన్ని గురించి మనం వేదన పడినప్పుడు ఒకళ్ళేమో హృదయాలు చింపుకొని ఏడ్చారంట, ఒకళ్ళేమో వస్త్రాలు చింపుకొని ఏడ్చారంట. ఇక్కడ ఏం చేశారు? ఎంత పాపినో గ్రహించిన తర్వాత తొడగొట్టుకున్నాడంట, తొడని చరుచుకున్నాడంట. మనం చూస్తే లూకా సువార్త 18వ అధ్యాయం 13వ వచనంలో ఎలా ప్రార్థన చేశాడు? సొంకరి రొమ్ము కొట్టుకుండి ఆకాశం వైపు కన్నులు ఎత్తుటకై నేను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు కొట్టుకొంచు దూరంగా నిలిచి ఉండి దేవుని సన్నిధికి వెళ్ళడానికి కూడా, నాకు ఆయన వైపు చూడటానికి కూడా అర్హత లేదని ఏం కొట్టుకొని ప్రార్థన చేస్తున్నాడంట? రొమ్ము కొట్టుకొని. అది ఏం సూచిస్తుంది? తన హృదయ ఆవేదనను, తన హృదయ బాధను, తన పాపముల గురించి తనకున్న దుఃఖమును సూచిస్తుంది. అది
దేవుడు ఏమంటున్నాడు? సుంకరిక పరిసేడి కంటే ఇతడు నీతిమంతుడు అన్నాడు. ఎందుకన్నాడు? తన పాపముల గురించి తను ఎంత వేదన పడుతున్నాడో, ఎంత కన్నీరు కారుస్తున్నాడో చూశాడనమాట. అలాగే మనం చూస్తే యెషయా గ్రంథం 22:12లో చాలాసార్లు మనము బైబిల్లో చాలా చోట్ల కనబడే విషయం ఏంటంటే, గోనె పట్ట కట్టుకొని ఏం చేశారంట? పశ్చాత్తాపడ్డారంట. యెషయా గ్రంథము 22:12 చూడండి. దినమున ఏడ్చుటకును అంగలార్చుటకును తల బోడి చేసుకునుటకును గోనె పట్ట కట్టుకొనుటకును సైన్యములకు అధిపతి ప్రభువునకు యెహోవా మిమ్మును పిలువగా. చూడండి ఏం చేశారంట ప్రజలు? ఏడ్చుటకును అంగలార్చుటకు తల గురించుకొని గోనె పట్ట కట్టుకొని ఏం చేశారంట? ప్రలాపించారంట. అలాగే మనం ఎజ్రా గ్రంథం 9:3 ఎజ్రా కూడా ప్రజల యొక్క పాపాల గురించి పశ్చాత్తాపట్టు ఏం చేశాడంట? వెంట్రుకలు పెరిగి వేసుకున్నాడంట. అంటే తన బాధ, తన హృదయంలో ఆ ప్రజల పాపముల గురించి నా వేదనతో తను ఏం చేశాడు? ఎజ్రా గ్రంథము 9:3 చూడండి. 9:3 తీసారా? 9:3 నేను ఆ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని. చూడండి, వస్త్రాన్ని చింపుకొని పై దుప్పటిని చింపుకొని ఏం చేశాడంట? నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరుకు వేసుకొని. తల వెంట్రుకలు, గడ్డపు వెంట్రుకలు అంటే ఎంత వేదన అంటే, అయ్యో నా ప్రజలు మరలా పాపం వైపు తిరిగారనే వేదనతో తను ఏం చేశాడంట? వస్త్రాన్ని చింపుకొని దుప్పటిని చింపేసి గడ్డాన్ని పీకేసి జుట్టు పీకేసుకొని. అంటే తను ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే, ఇవన్నీ అంతరంగంలో వేదన బాహ్యంగా ప్రదర్శించే ఒక సూచనలు. వారి అంతరంగంలో కలిగిన వేదనకు ఈ పనులు చేశారు. ఒకళ్ళేమో ఏం చేశారు? వస్త్రాలను చింపుకున్నారు. ఒకళ్ళు ఏం చేశారు? తొడ చరుచుకున్నారు. ఇంకొకళ్ళు ఏం చేశారు? రొమ్ము కొట్టుకొని బాధపడ్డారు. ఇంకొకళ్ళు ఏం చేశారు? గోనె పట్టలు వేసుకొని బాధ. ఇంకొకరు ఏం చేశారు? వెంట్రుకలు పెరికి వేసుకొని ప్రభు సన్నిధిలో ఇటువంటి దుఃఖము అంటే ఇవన్నీ కూడా మన అంతరంగంలో వేదన బాహ్యంగా ప్రదర్శించే దుఃఖాలన్నమాట. అంతరంగంలో వేదన, పాపముల గురించిన వేదన అన్నమాట, బాధ. కాబట్టి యేసు ప్రభు కూడా మనం చూస్తే యేసు ప్రభువుకు గొప్ప విలువను ఆపాదించేది ఏంటంటే, ప్రభు కూడా ఎప్పుడు మన దగ్గరికి వస్తాడంటే మనము విరిగి నలిగిన హృదయంలో. ఎప్పుడైనా మనం చాలా దుఃఖంలో, బాధలో, వేదనలో ఉన్నప్పుడు ఎవరైనా మనల్ని ప్రేమించి మనల్ని ఆదరించే మాటలు చెప్తూ బలపరుస్తుంటే మీకు సంతోషమా కాదండి? వారిని మనం మర్చిపోతాం, అలాంటి వారిని, మన వేదనలో మనల్ని ఆదరించిన వారిని. కాబట్టి మనం అంత కష్టంలో ఉన్నప్పుడు మనం ఆదుకుంటే, మనం అంత వేదనలో ఉన్నప్పుడు ఆదుకుంటే అది మనం మర్చిపోం. యేసయ్య కూడా మనం పరిపూర్ణ పశ్చాత్తాపంలో మన పాపాన్ని దృష్టించి మన పాపం గురించి వేదన చెందేటప్పుడు అప్పుడే మన హృదయంలోకి వస్తాడు. దేవుని స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఆ పాప వేదన ఉండి ఒక వ్యక్తి ఉన్నాడు, బాగా గాయమైంది, తనకు రోడ్డు దగ్గర యాక్సిడెంట్ అయింది అనుకుందాం. విపరీతంగా రక్తం కారుతున్నప్పుడు సడన్గా అక్కడ ఒక వైద్యుడు వస్తే తన ప్రాణం ఎలా ఉంటుంది? తెప్పరిల్లిద్ది, సంతోషం అనిపిస్తుంది. అట్లాగే మనము పాపపు ఆవేదనతో, పశ్చాత్తాపంతో మన పాపాన్ని దృష్టించి బాధపడి దాని గురించి వేదన చెందుతున్నప్పుడే అప్పుడు యేసయ్య మన హృదయంలోకి వస్తాడండి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అప్పుడు వరకు నీవు నీ జీవితం జీవిస్తూ ప్రభు నీలో ఉన్నాడని భ్రమపడటమే కానీ నిజమైన పశ్చాత్తాప హృదయంలోకి మాత్రమే ఎవరు వస్తారు చెప్పండి? ప్రభువు వచ్చి నివాసం చేస్తారు. విరిగి నలిగిన హృదయం అంటే ఎవరికి ఇష్టం? యేసయ్యకి ఇష్టం. నలిగిన మనసు అంటే లోకము తృణీకరిస్తుందేమో, వీళ్ళ వల్ల మనకు ప్రయోజనం లేదనుకుంటుందేమో, ఆ హృదయాన్ని యేసయ్య ఇష్టపడుతున్నాడండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? యెషయా గ్రంథంలోనే అక్కడ మనకు అద్భుతమైన మాట చూస్తాం. మహాగణుడు, మహోన్నతుడు, ఉన్నతమైన స్థలంలో నివసించువాడు ఆయనను, ఆయన దీనులను లక్ష్య పెడతాడంట, విరిగి నలిగిన హృదయంలో నివాసం చేస్తాడంట. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ లోకంలో ఎవరు ఎలా ఉంటారేమో కానీ మన యేసయ్య యొక్క ప్రేమ చాలా వ్యత్యాసమైందండి. పాపాన్ని దృష్టించి దాని గురించి వేదన పడే ప్రతి ఒక్క హృదయంలో కూడా ఆయన వచ్చి నివాసం చేసి ఆ బిడ్డలతో కలిసి ఉండడానికి ఇష్టపడే గొప్ప దేవుడే ఉన్నాడనమాట. కాబట్టి రక్తం కారుతున్న రక్తం కారుతున్నప్పుడే ఆ పేషెంట్కి వైద్యుని యొక్క విలువ ఏంటో తెలిసినట్లుగా ఆ పరిస్థితిలోనే దేవుని యొక్క విలువ మనకి తెలుస్తుంది అనమాట. కాబట్టి పాపాన్ని పారద్రోలం ఈ పశ్చాత్తాపం ఏం చేస్తుందంటే, మొదటిగా దేవుని అవసరతను మనకు తెలియపరుస్తుంది. రెండోదిగా ఏం చేస్తుందంటే మనలో ఉన్న పాపాన్ని ఏం చేస్తుంది?
పాలద్రోవటానికి ఉపయోగపడుతుంది అనమాట. ఈ పశ్చాత్తాపంతో వచ్చే కన్నీరు మనలో ఉన్న పాపాన్ని ఏం చేస్తుంది చెప్పండి? వెళ్ళగొట్టేస్తుంది. పాపము దుఃఖాన్ని పుట్టించిద్దంట. పాపాన్ని ఏం పుట్టించిద్ది? దుఃఖాన్ని పుట్టిస్తుంది. ఈ లోకంలో ప్రజలకు మనశ్శాంతి లేక, సమాధానం లేక, పుణ్యస్థానాలకి, గోత్రాలకి, అక్కడికి ఇక్కడికి ఎందుకు వెళ్తున్నారండి? ఒక్కటే, పాప క్షమాపణ కావాలి, మనశ్శాంతి కావాలి. వాళ్ళు మీరు కదిలిచ్చి అడిగితే చెప్పేది ప్రతి ఒక్కరు ఇదే. కానీ మనం చూసి పాపం మనిషికి ఏం పుట్టిస్తుంది? దుఃఖం పుట్టిస్తుంది, అసమాధానం కలిగిస్తుంది, వేదన కలిగిస్తుంది. పాపం మనిషిని దుఃఖాన్ని పుట్టించిద్ది. కానీ నిజమైన పశ్చాత్తాపము మనలో ఉన్న పాపాన్ని ఏం చేసేది చెప్పండి? పారద్రోలి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. పాపాన్ని దుఃఖం పుట్టిస్తుంది. దుఃఖం పాపాన్ని ఏం చేస్తుంది? చంపివేసేస్తుంది అనమాట. పాపాన్నే చంపేస్తుంది. ఏది? పశ్చాత్తాపంతో కూడిన దుఃఖం. పవిత్రమైన దుఃఖం ఆత్మకు కలిగే చెడు ఆలోచనలను తొలగించడానికి ఔషధంలాగా పనిచేస్తుందంట. హృదయానికి కలిగే చెడు ఆలోచనలన్నింటినీ కూడా ఈ పశ్చాత్తాప దుఃఖం ఏం చేస్తుంది? తొలగించదు. అందుకే పశ్చాత్తాప హృదయం కలిగిన వారు ఎప్పుడు దీన మనసు కలిగి ఉంటారు, కనికరం కలిగి ఉంటారు, కృప కలిగి ఉంటారు, వ్యర్థమైనవి ఏది పట్టించుకోరు. ఎందుకంటే వారి ఆత్మ ఎప్పుడు కూడా దేని గురించి ఆలోచన చేస్తుంది చెప్పండి? వారి హృదయంలో ఉన్న చెడు ఆలోచనలు కూడా ఆ పశ్చాత్తాప కన్నీరు, ఆవేదన ఏం చేస్తుంది? తొలగించేసి వారిని సౌమ్యమైన ప్రజలుగా, సాత్వికమైన ప్రజలుగా తీర్చిదిద్దిద్ది అనమాట. కాబట్టి పవిత్రమైన దుఃఖము ఆత్మకు కలిగే చెడు ఆలోచనలు తొలగించే ఒక ఔషధంలాగా పనిచేస్తుందంట. ద్రాక్ష తీగలు, ఒకప్పుడు కుష్ఠరోగులకి రోగము మానాలంటే ద్రాక్ష తీగలు కొమ్మలు, వాటి చిన్న చిన్న ఇది ఉంటాయి కదా, ఆ తీగలు విరిచినప్పుడు వాటి నుండి వచ్చే ఆ రసము దేనికి వాడేవారంటే కుష్ఠరోగులకు వాడేవారు. అది మందులాగా పనిచేసి కుష్ఠ వ్యాధి నయం చేసేది అనమాట. అలాగే కన్నీటిలోని మనం కన్నీరు కాచేటప్పుడు కన్నీరు అందరు తీయగా ఉంటాయా, సప్పగా ఉంటాయా, ఎలా ఉంటాయి? ఉప్పగా ఉంటాయి కదా. టేస్ట్ చేయలేదు ఎప్పుడు మీరు? మీ నోట్లో పడలేదా వచ్చి కన్నీరు కాచేటప్పుడు? కాబట్టి ఈ కన్నీటిలో ఉన్న లవణం, ద్రవం అంటే కన్నీటిలో ఉండే ఉప్పు మనస్సాక్షిలోని పురుగును చంపేసిద్ది అంటండి. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మనం పశ్చాత్తాపంతో కాచే కన్నీరు ఆ ఉప్పులాగా కారిద్ది కదా, దానిలో ఉన్న ఉప్పదనము మనస్సాక్షిలో ఉన్న ఏం చేస్తుంది? కల్మషాన్ని, మనస్సాక్షిలో ఉన్న పురుగు మనల్ని చెడుగా చేసి, మనల్ని చెడువారిగా, మన చెడు ప్రవర్తన పుట్టించి, మనల్ని రెచ్చగొట్టి, మన బలహీనపరిచి లోకస్తులుగా మనం మారుస్తుంది చూడండి. ఆ పురుగుని ఏం చంపేసిద్దంట? పశ్చాత్తాపంతో వచ్చే కన్నీరు మన హృదయంలో ఉన్న, మన మనస్సాక్షిలో ఉన్న పురుగుని ఏం చేస్తుంది? చంపివేస్తుంది. కాబట్టి ఎంత అవసరమో ఈ పశ్చాత్తాప కన్నీరు మన మారు మనసుకి, మన యొక్క హృదయ శుద్ధికి. అలా 126 కీర్తన 5వ వచనంలో మనం చూస్తాం కదా, గట్టి ఆదరణకు దారితీస్తుంది. ఇది మనం చూస్తే 126 కీర్తన 5వ వచనంలో ఏమని ఉంటుంది? కన్నీళ్లతో విత్తువాడు సంతోషగానంతో ఏం చేస్తాడంట? పనల మోసుకొని వస్తాడు. పిడికిడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పో విత్తువాడు సంతోషగానము చేయుచు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఏడవటము, ఈ దుఃఖము లేకుండా మనం విత్తితే ప్రతిఫలం ఉండదు. కన్నీళ్లతో విత్తాలంట. పిడికిడి విత్తనాలు చేత పట్టుకొని ఏడ్చుచూ విత్తాలంట. నువ్వు నీ జీవితంలో ఈ దుఃఖము నాకు పోదా, ఈ వేదన నాకు పోదా, ఈ కన్నీరు నాకు పోదా అనుకోవద్దు. ఆ కన్నీరులోనే ప్రభుని స్తుతిస్తూ, వేదన చెందుతూ, ప్రవ్వా నాలో ఇంకా కల్మషం ఉంటే, నాలో నీకు ఇంకా ఆయాస్కరమైన మార్గాలు ఏమైనా ఉంటే వాటి నుండి తొలగించు ప్రవ్వా, నన్ను శుద్ధి చేయి ప్రవ్వా, నా కృపనివ్వు ప్రవ్వా అని నువ్వు కన్నీరు కాంచి ఏడ్చి ఏడ్చి ఏడుస్తూ నువ్వు విత్తితే, ఏడ్చి విత్తిన దానికి పిడికిడి విత్తనాలు చేతిలో పెట్టుకుని ఏడ్చుచూ పోతా నువ్వు ప్రార్థన విత్తుతూ ఉంటే నువ్వు ఎలా వస్తావంట? ఎలా వస్తావు? మన బిడ్డల గురించి కానీ, మన కుటుంబాల గురించి కానీ ఎప్పుడు ఏడవాలో అప్పుడు మనం ఏడకపోతే వాళ్ళే మనల్ని ఏడ్పించే దినాలు వస్తాయి. ఎప్పుడు ఆ మాట నేను చెప్తాను. మనం ఎప్పుడు ఏడవాలో వారిని అప్పుడు వారి కోసం ఏడ్చి కన్నీరు కార్చిపోతే వాళ్ళు మనల్ని ఏడ్పించే దినాలు వస్తాయి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? ఏం చేయాలంట? మనము ఏం చేయాలమ్మా? మళ్ళీ చదువమ్మా. 26వ వచనం 5వ వచనం మళ్ళీ చదువు. కన్నీళ్లు విడుచుచు విత్తువారు. కన్నీళ్లు విడుస్తూ మనం విత్తాలంట. సంతోషగానాలతో పంట కోసుకొస్తారు. పిడికిడి విత్తనములు చేత పట్టుకొని, పిడికిడి విత్తనాలు చేత పట్టుకొని ఏడ్చుచూ పో విత్తువాడు సంతోషగానము చేయొచ్చు పనులు మోసుకొని వచ్చిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు కన్నీరు కారిస్తే, నువ్వు ఏడుస్తూ నువ్వు విత్తే, పశ్చాత్తాపంతో విత్తితే ఆ కన్నీరు చాలా విలువైంది. ఎంతోమంది జీవితాలను అది మార్చేది. నువ్వెంతో నీకు ఊహించలేని గొప్ప సంతోషాన్ని అది కలిగిస్తుంది. అది
మనం చేయకుండా ప్రతిఫలం ఆశిస్తే వ్యర్థం అన్నమాట. కాబట్టి విత్తనాలు చల్లిన తర్వాత సంతోషంతో కోతకాలాన్ని అనుభవించాలంటే ఖచ్చితంగా కన్నీరు కాచాలన్నమాట. మారు మనసు పాప పుండును పిండేస్తుంది. అంటే అప్పుడు మనసుకు మనకి శాంతి కలుగుతుంది. మనకి ఏదన్నా చీమ్ పట్టింది అనుకోండి, గడ్డలు వచ్చినాయి అనుకోండి, ఎండాకాలంలో సెగ్గడ్డల్లాగా వస్తాయి, అవి చీమ్ పట్టదు. అది ఆ చీము వచ్చేసే తర్వాత చాలా నొప్పి కలిగింది కదా ఒత్తేస్తే. కానీ ఆ చీమంతా పోయిన తర్వాత ఎలా ఉంటుంది? హాయిగా ఉంటుంది. అవునా కదా? మీరు ఎప్పుడు అనుభవం లేదా? నాకున్నాయి. అర్థమవుతుందా? కాబట్టి ఏదైనా పస్ ఫామ్ అయినప్పుడు ఎక్కడైనా మన దేహంలో చీమ్ పడితే విపరీతమైన నొప్పి కలిగిద్ది. ఆ నొప్పి పిండేసేటప్పుడు చాలా బాధ ఉంటుంది, కానీ ఆ పిండేసిన తర్వాత కలిగే సంతోషము, ఆ నెమ్మది చాలా గొప్పది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం పశ్చాత్తాపడేటప్పుడు, వెల చెల్లించేటప్పుడు, రోదన చేసినప్పుడు ఎంత నొప్పి పడతామో, ఎంత వేదన పడతామో, ఒక కనేటప్పుడు ఒక తల్లి ఎంత వేదన పడిద్దో, ఆ తర్వాత ఆ బిడ్డను చూసి ఎలా మైమర్చిపోయిద్దో, అంత సంతోషం పశ్చాత్తాపం తర్వాత దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇంకా మనం పరిపూర్ణమైన సంతోషం పొందుకోవట్లేదు, పరిపూర్ణమైన ఆనందంగా మనం ఉండలేకపోతున్నామంటే ఇంకా మనలో ఏం దాగి ఉందని అర్థం? పాపం దాగి ఉందని అర్థం. ఆ పాపం సంపూర్ణంగా తొలగింపబడినప్పుడే నిజమైన సమాధానం, నిజమైన శాంతి. పాపము పరిశీలికి ఎప్పుడు నెమ్మది లేకుండా చేసిద్దండి. కాబట్టి మన జీవితంలో ఎంత పశ్చాత్తాపడతామో అంత మనం నెమ్మదిని పొందుకుంటాం అన్నమాట. కాబట్టి ఆత్మను దేవుడు కదిలించినప్పుడు, అంటే దేవదూత వచ్చి ఆ నీటిని కదిలించినప్పుడు ప్రజలు ఎలాగ ఆ తర్వాత రోగం స్వస్థత కలిగిందో, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలను కదిలించినప్పుడు మనకి ఏం కలుగుతుంది చెప్పండి? మనకి స్వస్థత కలుగుతుంది. ఆత్మకు, రోగానికి స్వస్థత. కానీ అన్ని రకాల దుఃఖాలు నిజమైన పశ్చాత్తాపానికి, మారు మనసానికి కారణము కానే కాదు. ఈ విషయం వచ్చేసరికి ఇదే పెద్ద సబ్జెక్టు. దుఃఖాలు చాలా రకాలు ఉన్నాయి, ఏడుపులు చాలా రకాలు ఉన్నాయి, కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖం గురించి పౌలు మాట్లాడతాడు. దాని గురించి నేను మీకు ఇంకోసారి చెప్తాను, ఎందుకంటే అది చాలా పెద్ద సబ్జెక్ట్ అనమాట. ఎందుకంటే మన 2 కొరింథీ పత్రిక 7:9 పౌలు అంటాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం కలిగిస్తుందంట? రక్షణార్థమైన మారు మనసుని కలిగించిందంట. ఆ దుఃఖం మరలా మనకి బాధ కలిగించదని ఉంటుంది. చదవండి ఒక్కసారి ఆ వాక్యాన్ని. తీసారా? 2 కొరింథీ 7:9. సారీ, ఏం చెప్పాను మరి, 7:9. మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదు గాని మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయంలోనైనను మా వలన మీరు నష్టం పొందకుండాటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. మాట చూసారా ఎంత అద్భుతమైన? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు మనకు కలిగించిద్ది. ఆ మారు మనసు, నిజమైన పశ్చాత్తాపంతో కూడిన మారు మనసు మనకి ఏం పుట్టించదంట? దుఃఖాన్ని పుట్టించదంట. ఇంకా మనం దుఃఖపడుతున్నాము, ఇంకా మన మొహంలో కళ లేదు, ఇంకా మనం దేవుని సన్నిధిలో కూడా సంతోషంగా లేమంటే కారణం ఏంటి చెప్పండి? నిజమైన పశ్చాత్తాపం లేదని ఒప్పుకోవాల్సిందే. అర్థమవుతుందా? కాబట్టి మనము నిజమైన పశ్చాత్తాపం కలిగినప్పుడు మన మనసుకి నెమ్మది కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. నాకు ఏమైనా పర్వాలేదు, ఇప్పుడు ఏసై వచ్చినా నేను ఏసైతే వెళ్తాననే నిబ్బరం ఉంటుంది, ధైర్యం ఉంటుంది, సంతోషం ఉంటుంది. కాబట్టి ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖం మనలో లేకపోతే మనకేముండదు? ధైర్యం ఉండదు, నిబ్బరం ఉండదు, నిరీక్షణ ఉండదు, కలతే, వేదనే, అసమాధానమే, బాధే, ఏదో కోల్పోయిన స్థితి ఉంటుందన్నమాట. కాబట్టి ఆ చిత్తానుసారమైన దుఃఖం మనకు ఉంటే అది మనకి రక్షణార్థమైన మారు మనసు పుట్టిస్తుంది. ఆ మారు మనసు కలిగిన వారు ఎప్పుడు కూడా దుఃఖపడరు అనమాట. కాబట్టి నీటి బుగ్గలోని తీయటి నీళ్ళకి ఎంత తేడా ఉందో, సముద్రంలో ఉన్న నీళ్ళు ఎలా ఉంటాయో, అలాగే దైవ చిత్తానుసారమైన దుఃఖానికి వేరే దుఃఖాలకు అంత వ్యత్యాసం ఉంది. తీయటి నీటికి సముద్రపు నీటికి ఉన్నంత తేడా ఉంటుందన్నమాట. కాబట్టి నిజమైన పశ్చాత్తాపానికి, కపట పశ్చాత్తాపానికి కూడా అంత వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి దైవ చిత్తానుసారమైన దుఃఖం మనకి కావాలి. ఈ సమయంలో మనం అందరం కూడా మోకరిద్దాం. ఒక్క
2 నిమిషాలు ఆలోచించేద్దాం. దేవుని వాక్యాలు వింటున్నాం, ఎటో వెళ్ళిపోతున్నాం, ఏదో చెప్పారులే, విన్నాంలే, పశ్చాత్తాపం గురించి మాట్లాడారా అనే ఆలోచనతో మీరు వెళ్ళటం కాదండి. నిజమైన పశ్చాత్తాపం కొరకు ప్రాకులాడదాం. ఎందుకంటే దేవుని చేత అంగీకరింపబడిన జీవితము, ప్రభు మనలో నివసించుటకు యోగ్యమైన బ్రతుకు మనకు కావాలంటే మనలో దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉండాలి. మనం ప్రభుని ఏ విషయంలో దుఃఖపెడుతున్నా, నీవు జయించలేని పాపాలేంటి, నువ్వు ఇంకా సరి చేసుకోలేని స్థితిలేంటి, ఒక్కసారి ఆలోచించేద్దాం. చాలామందికి నిజమైన క్రైస్తవ జీవితం జీవించడానికి, నిజమైన మానవ మనసు పొందడానికి ఇష్టం లేక, తమ తప్పులు ఎత్తి చూపించితే వాటిని వారికి ఇష్టం లేక తమ ఇష్టమైన మార్గంలో నడుచుకోవాలని బ్రతికేవారు ఎంతోమంది ఉన్నారు. పేరుకి మందిరాలకి వెళ్ళి ఊరికనే కూర్చొని హాజరు వేసుకొచ్చేవారు ఎంతోమంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, కానీ నువ్వు దేవుని దృష్టికి నిజంగా యోగ్యమైన బిడ్డగా, నువ్వు దేవునికి దేవుని చేత అంగీకరించబడిన బిడ్డగా ఉండాలంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం నీలో ఉండాలి. నీలో ఉన్న పాపపు స్థితిని నువ్వు దృష్టి ఉంచాలి. ఆ పాపముని గురించి వేదన పడాలి. అయ్యో నేను ఏ విషయంలో తప్పిపోతున్నాను, అయ్యో నేను ఏ విషయంలో ఎదగలేకపోతున్నాను, అయ్యో ఏ విషయంలో నేను దేవునికి అపకీర్తిని అవమానం తెస్తున్నాను, నేను అన్నిట్లో సంపూర్ణంగా ఉండాలి కదా. చెడ్డ మాటలు మాట్లాడటం మానుకోలేకపోతున్నావా? సమయానికి దేవుని సన్నిధికి వచ్చే విషయంలో విఫలమైపోతున్నావా? ఇతరుల్ని, నేను ద్రోహం చేసిన వారిని నువ్వు క్షమించలేని స్థితిలో ఉంటున్నావా? నేను ద్వేషించే వారిని ప్రేమించలేని స్థితిలో ఉంటున్నావా? ఏ విషయంలో నువ్వు వెనకబడి ఉన్నావు? ప్రభు సన్నిధిలో మన బలహీనతలు ఒక్కసారి దృష్టిద్దాం. ప్రభువా, నాలో దాగి ఉన్న పాపం ఏంటి? దావీదు మహాభక్తుడు అన్నాడు, ప్రభువా నన్ను పరిశీలించయ్యా, నన్ను పరిశోధించయ్యా, నీకు ఆయస్కరమైన మార్గాలు నాకు తెలియకుండా, నీకు తెలిసి నాలో ఏమన్నా ఉన్నాయేమో ప్రభువా నాకు బయలుపరిచయ్యా, ఇంకా వాటిని కూడా ఒప్పుకుంటానంటున్నాడు. నాకు తెలిసిన వాటినన్నీ నేను ఒప్పుకున్నానయ్యా, నేను దృష్టించిన వాటినన్నీ ఒప్పుకున్నానయ్యా, నాకు తెలియకుండా ఇంకా నా అంతరంగంలో ఏమైనా పాపం ఉందేమో నాకు బయలుపరచు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డల, అడగాలని మనసు నీకు లేదా? ప్రభువా నన్ను దృష్టించాయా, నీకు ఆయస్కరమైన మార్గాలు నాలో ఇంకెక్కడెక్కడ ఉన్నాయో, నేను ఎక్కడ మార్చుకోవాలో, నేను ఎలా బ్రతకాలో నాకు చూపించాయా. నీ సన్నిధిలో నేను మార్చుకుంటానయ్యా. నీ చేత ఘనపరచబడిన జీవితం నాకు కావాలి. నీ దృష్టికి నేను నిర్దోషునిగా ఉండాలయ్యా. నన్ను కనికరించు ప్రభువా, నా తప్పిదాలు నాకు కనుపరచు ప్రభువా, నీ ముఖ కాంతిలో నా తప్పిదములు నాకు కనుపరచు ప్రభువా అని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడదామా? ప్రియమైన దేవుని బిడ్డ, 2 నిమిషాల సమయం తీసుకొని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడదాం. ఎంతో అభాగ్యులము, దౌర్భాగ్యులము, ఎన్నిక లేని మన జీవితాలకు, పాపములో, భ్రష్టత్వంలో, మన మనసు యొక్క ఇష్టము చొప్పున బ్రతుకుతున్న మనల్ని దేవుడు మనం వెతకలేదు, కానీ ఆయనే మనల్ని వెతికి రక్షించి తన కుటుంబంలో సభ్యులుగా మనం చేర్చుకున్నారు. మనం ఆయనకి తగిన జీవితాన్ని జీవిస్తున్నామా? ఆయనకి ప్రియమైన బిడలంగా ఆయన స్వరూపంలో మనం బ్రతకగలుగుతున్నామా? ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. దేవా నన్ను క్షమించండి, నాలో ఎన్నో లోపాలు దాగి ఉన్నాయి ప్రభా, నేను ఇంకా మారాలి ప్రభా. ఎన్నో విషయాల్లో ప్రభా ఆశ కలిగి ఉన్నాం, కానీ మార్చుకోలేని స్థితిలో ఉంటున్నాను ప్రభా. అయ్యా నమ్రతనివ్వండి నాయన, వినయమనివ్వండి, తగ్గింపునివ్వండి, నా పాపాలు దృష్టించుకుంటకు, వాటిని తొలగించుటకు నాకు జ్ఞానమునివ్వండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము నాలో ఎల్ల వేళలా ఉండాలి ప్రభా. అయ్యా నా మనస్సాక్షి అనే ఉన్న పురుగు ప్రభా నాయన చచ్చిపోవాలి ప్రభా. నేను నిష్కల్మషమైన హృదయముతో, నిర్దోషమైన చేతులతో, సంపూర్ణమైన నిండు మనసుతో నేను సేవించే బిడ్డగా ఉండటకు నాకు సహాయం చేయండి ప్రభా. పశ్చాత్తాప హృదయమును నాకు దయచేయండి. క్షమించండి ప్రభా, మా పాపాలను క్షమించండి ప్రభా. అర్హత యోగ్యత లేని మాకు నీ కుటుంబంలో సభ్యులుగా ఉండే భాగ్యమనిచ్చావు. నేను అబ్బా తండ్రి అని పిలుచుకునే ధన్యతనిచ్చావు యేసయ్యా. ఆ ధన్యత చాలు ప్రభా. నువ్వు మాకు తండ్రిగా ఉండే గొప్ప ధన్యతనిచ్చావు. దాన్ని పోగొట్టుకోకుండా బ్రతికే భాగ్యం దయచేయండి ప్రభా. నీ ప్రేమే కదా మమ్మల్ని ఆదరిస్తుంది, నీవే కదా మమ్మల్ని పోషిస్తుంది ప్రభా. చాలిన దేవుడు కదా, నీకంటే మాకు ఏమి కావాలి యేసయ్యా. మమ్మల్ని క్షమించండి ప్రభా, మమ్మల్ని క్షమించండి.
మమ్మల్ని నిజమైన పశ్చాత్తాప్తులుగా చేయండి ప్రభా. నీ సన్నిధిలో కన్నీరు కాచి రోదన చేసే స్త్రీలుగా మేము ఉండాలి ప్రభా. రొమ్ము కొట్టుకుంటూ నీ తట్టు కన్నులెత్తి చూడటానికి కూడా అర్హత లేదని సొంకరి ఎలా ప్రార్థన చేశాడో అట్టి ప్రార్థన జీవితాన్ని మాకు దయచేయండి ప్రభా. మమ్మల్ని క్షమించు నాయన, క్షమించు ప్రభా. ఎన్నో విషయాల్లో తండ్రి కఠినముగా ఉంటున్నాము తండ్రి. అయ్యా తండ్రి, బండ బారిన హృదయం వలె ఉంటున్నాం, వాత వేయబడిన మనస్సాక్షి వలె ఉంటున్నామేమో. మమ్మల్ని క్షమించండి ప్రభా. అయ్యా సంపూర్ణమైన నిండు మనసుతో పశ్చాత్తాపంతో నీ తట్టు మలుకునే కృపను అనుగ్రహించండి. మాలో శుద్ధ హృదయం కలిగి దయచేయండి ప్రభా. నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.